అందరికి నమస్కారం. ప్రైజ్ అలాట్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. రండి, ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. క్షీరసాగర మదనం కార్యక్రమానికి మరి దైవజనులకు అనేక కార్యక్రమాలు దూర ప్రాంతాల్లో ఉన్న కారణాన్ని బట్టి, బిజీ షెడ్యూల్ ఉన్న కారణాన్ని బట్టి మొత్తానికి ఈరోజు దేవుడు కృప చూపాడు. రండి, ఈరోజు క్షీరసాగర మదనం కార్యక్రమం ద్వారా సకల ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం. వ్యతిరేకంగా వస్తున్నటువంటి ప్రచారాలకు కూడా దానికి కౌంటర్ ఆన్సర్స్ కూడా మనం విందాం. రండి. మరి ఈ తరంలో దేవుని చేత నియమించబడి దేవుని గృహ నిర్వాహకులుగా ఉండి సకల సిద్ధాంతాలకు, సకల విశ్వాసాలకు, సకల సందేహాలకు అల్టిమేట్ ఆన్సర్ను దేవుడు ఈ తరం అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. సార్, ముందుగా చెప్పండి, ఈ మధ్య చాలా ఇన్సిడెంట్ జరిగాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమెరికాలో లాస్ ఏంజల్స్ అగ్నితో ఆహుతైపోయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మీరు యుగాంతం అనే గ్రంథంలో అమెరికా అగ్ని ప్రళయాల ద్వారా అది కాల్చబడుతుంది అనేటువంటి విషయం మీరు చెప్పారు. అయితే ఈ విషయము ఇంతకుముందే అనేక మంది 60-70 సంవత్సరాల క్రితమే వారు ప్రవచించారు, వారు తెలియజేశారు. ఓఫిర్ గారు చెప్పిన దాంట్లో కొత్త ఏముంది, వారిదే కాపీ కొట్టుకున్నాడు, అది ఇంగ్లీష్లో ఉంది, ఇది తెలుగులో ఉంది. ఈయనేమో సత్య ప్రవక్త కాదు, కనీసం వాళ్ళు చెప్పింది చెప్పారని కూడా ఆయన చెప్పకుండా వాడుకుంటున్నాడు, ఈయననే అబద్ధ ప్రవక్త, మోసగాడు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. దీనికే మీరు మాకు ఒక ఖచ్చితమైన సమాధానం తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్. అది విద్వేషపూర్వకంగా వాళ్ళు మనస్సాక్షిని చంపుకొని అలా మాట్లాడుతున్నారు. కానీ సార్, లాస్ ఏంజలీస్ని దేవుడు శిక్షిస్తాడు అనే సంగతి బ్రదర్ విలియం మ్యారియన్ బ్రాన్హామ్ గారు చెప్పారు అనేది నేను సేవారంభం నుండి వారి పేరెత్తి ఎన్నోసార్లు నేను చెప్పాను. నంబర్ ఆఫ్ మెసేజెస్లో అది రికార్డెడ్గా ఉంది. అసలు విలియం బ్రాన్హామ్ గారి పుస్తకాలు, ఆ ఈగిల్ ఫోటో ఉండే పుస్తకాలు నేను చాలా చదివాను. And I was highly impressed, deeply impressed with his anointed messages. ఆయన ఒక అద్భుత దైవజనుడు. ఆల్మోస్ట్ ఐ వాజ్ అబౌట్ టు బికమ్ హిజ్ ఫాలోవర్. కానీ ఆయన చాలా అభిషిక్త దైవజనుడే. కానీ త్రిత్వమును గూర్చి వారి యొక్క బోధ తప్పు, త్రిత్వం లేదంటారు ఆయన. అది నేను ఒప్పుకోను. అందుకనే నేను బ్రహ్మమైట్ కాలేదు అని నేను చాలాసార్లు చెప్పాను. ఆయన జెఫర్సన్ విలేలో ఆయన వాక్యం చెబుతూ ఆయన స్పోకన్ మెసేజెస్ అన్ని కూడా వాళ్ళు ప్రింట్ చేస్తారు. కూర్చొని పుస్తకాలు ఏమి రాయలేదు ఆయన. స్పోకన్ వర్డ్ మినిస్ట్రీస్ అయినవి అట్లా వాళ్ళ శిష్యులు ప్రింట్ చేస్తారు. ఆయన తేటగా చెప్పిన ప్రవచనాన్ని కూడా నేను అక్షరాల ఎత్తి చెప్పాను నా ప్రసంగాలలో. ఎగ్జాక్ట్గా ఆయన అన్నది ఏంటంటే, ఇఫ్ గాడ్ విల్ నాట్ పనిష్ దిస్ సిటీ విచ్ ఈస్ కాల్డ్ లాస్ ఏంజలీస్, విచ్ మీన్స్ ద సిటీ ఆఫ్ ఏంజల్స్, we call it the city of angels, Los Angeles, but it is so corrupt and polluted. If God will not punish Los Angeles, God has to come down and apologize the Sodom and Gomorrah people and bring them back to life అన్నారు ఆయన. లాస్ ఏంజలీస్ అంటే దేవదూతల నగరం అని అర్థము. కానీ దేవదూతల నగరం అని మనం పిలుచుకునేది ఎంతగా కలుషితం అయిపోయింది, అపవిత్రం అయిపోయిందంటే ఇప్పుడు తప్పక దేవుడి పట్టణాన్ని శిక్షించాలి. అలా శిక్షించకపోతే దేవుడు దిగి వచ్చి దండం పెట్టుకొని సొదొమ గొమొర్రా ప్రజలను క్షమాపణ వేడుకొని వాళ్ళని మళ్ళా బ్రతికించాలి. వీళ్ళనన్నా శిక్షించాలి, సొదొమ గొమొర్రానన్నా లేపాలి. ఎందుకంటే మీకంటే ఎక్కువ చెడిపోయారు వీళ్ళు, సొదొమ గొమొర్రా కంటే ఎక్కువ చెడిపోయారు కనుక వాళ్ళని శిక్షించట్లేదు. కనుక మిమ్మల్ని శిక్షించడం అన్యాయమని మిమ్మల్ని మళ్ళీ లేపుతున్నాని దేవుడు విత్ అపాలజీస్ వాళ్ళని లేపాలనే మాట చెప్పిన వాడు బ్రదర్ విలియం బ్రాన్హామ్ గారు.
ఇది నేను నకరికల్లో సేవ చేస్తున్నప్పటి నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా నాకన్నా ముందు ఒక గొప్ప దైవజనుడు ఈ మాట చెప్పాడు అనే సంగతి నేను చెప్పాను. కానీ లాస్ ఏంజలీస్ని శిక్షిస్తాడు అని చెప్పాడు ఆయన, కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి అనే సంగతి నేను చెప్పడానికి నేను తీసుకున్నటువంటి ఆధారం ఏంటంటే యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం. నేను మాగోగు మీదికి ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికి అగ్ని పంపెదను అనేది నేను తీసుకున్నటువంటి ఆధారం. ఓకే, స్పెసిఫిక్గా అగ్ని ప్రమాదాలే జరుగుతాయని బ్రహ్నహాం గారు చెప్పలేదు. ఓకే, లాస్ ఏంజలీస్ని శిక్షిస్తాడని ఆయన పేరు కూడా నేను చెప్పాను ఎంతో అభిమానపూర్వకంగా. ఈ మాట మీరు యుగాంతం గ్రంథంలో మెన్షన్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటి? ఏది అంటే ఈ విలియం బ్రెన్హామ్ గారు ఈ మాట చెప్పారు. ఇప్పుడు అమెరికాను అన్నాను కానీ ఆయన నేను అమెరికాను శిక్షిస్తాడన్నాను కానీ లాస్ ఏంజలీస్ అనే మాట నేను చెప్పలేదు కదా. నేనైనా లాస్ ఏంజలీస్ అనే మాట చెప్పలేదు కదా. అవును, ద్వీపములు అంటే అమెరికా, దక్షిణ అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, అవి ద్వీపముల లాగానే ఉంటాయి చుట్టంతా నీళ్ళ. ఓకే, కనుక హోల్ అమెరికన్ కాంటినెంట్ గురించి నేను అన్నాను. ఓకే, కనుక లాస్ ఏంజలీస్ ఒకటే అని ఆయన అన్నాడు, నేనేమో హోల్ అమెరికాన్ గురించి అన్నాను. ఓకే, అంటే ఆయన అమెరికా అంతటి గురించి మాట్లాడలేదు. ఓకే, లాస్ ఏంజలీస్ గురించి మాట్లాడినాడు ఆయన. మాట్లాడిండు, అది కూడా అగ్నితోనే నష్టం అవుతుంది చెప్పలేదు అని చెప్పలేదు. అయితే నేను చెప్పిన ప్రవచనంలో ఇదొక ప్రారంభమే. ఇంకా నేను ఎన్నో చెప్పాను. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, తర్వాత వరదలు వస్తాయి. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఉపద్రవాల వల్ల అమెరికా మొత్తం నిర్వీర్యం అయిపోయి ఈ గోగు వాళ్ళు ఇస్రాయల్ మీదకి దండెత్తినప్పటికల్లా వాళ్ళు పూర్తిగా వారు కుప్పగూలిపోయి అమెరికా వాళ్ళు ఏమాత్రం హెల్ప్ చేయలేని పరిస్థితులు ఉంటారు అనేది నేను చెప్పిన విషయం. ఓకే, మరో సంగతి, నేను ఇలా అమెరికాను దేవుడు శిక్షించబోతున్నాడు, అగ్ని ప్రమాదాలు వస్తాయి కనుక నేను చెప్పింది ఇప్పుడు నెరవేరింది కనుక నన్ను ప్రవక్తగా గుర్తించండి అని నేను అనలేదు. యాక్చువల్గా సార్ ఆ బ్లూ కోట్ వేసుకొని నిలబడి నేను చెప్పిన వాక్యం ఏదైతే వీళ్ళు అది పెడుతున్నా అది ఒక సువార్త ప్రసంగం. ఓకే, నా ప్రవక్త స్టేటస్కు ఇది నిరూపణగా కాదు నేను అది చెప్పింది. బైబిల్ సత్యమని అప్పుడైనా నమ్మండి, అప్పుడైనా బాప్సాలు పొందడానికి సిద్ధంగా, బాప్తిస్మాలు పొందడానికి అని అన్యులకు, క్రైస్తవేతరులకు నేను చెప్పాను. బైబిల్ని మీరు నమ్మడం లేదు కదా. గనక ఈ రష్యా వాళ్ళ మిత్ర దేశాలు ఇజ్రాయెల్ మీదకి దండెత్తినప్పుడు, రష్యా మిత్ర దేశాల సైన్యాలు సర్వనాశనం అయిపోయినప్పుడు, అంతకుముందే అమెరికా మొత్తం నాశనం అయిపోయినప్పుడు, అప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకొని బాప్తిస్మాలకు రండి, బైబిల్ దేవుడే నిజమైన దేవుడు. అవి నెరవేరినప్పుడైనా మీరు నమ్మరా? అప్పుడైనా నమ్మండి, బాప్తిస్మాలకు రండి, బట్టలు తడుస్తాయి కనుక పొడి బట్టలు తీసుకురండి అని చెప్పాను నేను. అవును, బైబిల్ యొక్క క్రెడిబిలిటీని, విశ్వసనీయతను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ విషయం చెప్పాను, కానీ నేనో గొప్ప ప్రవక్తనని చెప్పుకోవడానికి కాదు. సో ద్వేషము మనసులో నింపబడ్డ తర్వాత ప్రతిదాన్ని తప్పుపడతాం. ఇప్పుడు యేసు ప్రభుని కూడా తప్పుపట్టడం లేదా, యెహోవా దేవుని కూడా తప్పుపట్టడం లేదా. విలియం బ్రెన్హామ్ గారి పేరు నేను ఎన్నోసార్లు నా ప్రసంగాల్లో చెప్పాను. ఆయన లాస్ ఏంజలీస్ గురించి మాట్లాడినాడు అనే సంగతి నేను చెప్పాను. నేను చెప్పిన ప్రవచనం ఏంటంటే, రష్యా వాళ్ళు ఇస్రాయల్ మీద దండెత్తినప్పుడు అమెరికా సహాయం చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే, ఇలాంటి అనేక ప్రమాదాల వలన నేను చెప్పింది ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఆర్థిక సంక్షోభము, వరదలు, భూకంపాలు, ప్రకృతి సిద్ధమైన ఉపద్రవాలు, అగ్ని ప్రమాదాలు. 39 యెహెజ్కేలు గ్రంథం 6వ వచనంలో ఉన్నట్లుగా ద్వీపములలో నివసించు నిర్విచారముగా ఉన్న వారి మీదికి అగ్ని పంపేదను.
ఇన్ని రకాలుగా అగ్రరాజ్యం అని విర్రవీగుతున్న అమెరికాను దేవుడు కృంగదీస్తాడు అనే సంగతి నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు విలియం బ్రెన్హామ్ గారు చెప్పిన మాటలను ఆధారం చేసుకునే మీరు చెప్పారా, లేదా ఆయనకు కలిగిన ప్రత్యక్షత వేరు, మీకు ఆయన చెప్పిన మాటలలో నుంచే కాకుండా స్పెషల్ గా దేవుడు మీకు కలిగించిన ఆలోచన? విలియం బ్రెన్హామ్ గారినే కనుక నేను ఫాలో అయితే ఆయన మరి శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తపడుతుందని చెప్పాడు. ఓకే, మీరు కూడా అదే నమ్మి అదే ప్రకటించి ఉండాలి. అదే ఉండాలి కదా మరి. గనక ఎవరు నాకు స్టాండర్డ్ కాదు, అందరు చెప్పేది వింటాము, బైబిల్ కాంతిలో పరీక్షించుకుంటాం, మన సొంత లైన్ ఆఫ్ థియాలజీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, ఇది కూడా నేను చెప్తున్నా కదా ఎన్నోసారి. నేను అందరిలో నుండి నేర్చుకున్నాను, అందరిలో నుండి నేర్చుకొని నాదంటూ ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ, థియాలజీ, డాక్ట్రినల్ టీచింగ్స్ యొక్క అవుట్లైన్ నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు నాకు బయలుపరిచాడని చెప్తున్నాను. నేను దేవదాసయ్య గారి నుంచి, పిఎం సమీల్ గారి గురించి, భక్త్ సింగయ్య గారి గురించి, రాజారావు గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, తర్వాత ఆస్వాల్జీ స్మిత్ గారు, వాచ్మన్నీ గారు, ఇలాంటి వాళ్ళందరూ, క్లారెన్స్ లర్కిన్స్, ఆయన గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ప్రీ ట్రిబ్యులేషన్ టీచింగ్ వాళ్ళందరూ కూడా ద డిస్పెన్సేషనల్ ట్రూత్ అని క్లారెన్స్ లర్కిన్స్ గారు రాసిన బుక్లో నుంచి వాళ్ళు చూసి రాశారు. ఆ బుక్ కూడా నేను చదివాను. ఇవన్నీ విషయాలు నేను చెప్పా కదా. మీరు ఒక స్వార్థ కూడికలో చెప్తూ మీ బుక్స్ మీద చేయబెట్టి ఈ గ్రంథాలలో ఉన్నటువంటి సమాచారము ఇతర ఏ భాషలో కానీ, ఏ దైవజనుడు కానీ, ఏ తరంలో కూడా రాయలేని సంగతులు ఇందులో ఉన్నాయి, ఇవి నాకు దేవుడే నేరుగా చెప్పాడని చెప్తున్నారు. అందులో ఆల్రెడీ కొంతమంది భక్తులు చెప్పినటువంటి రిఫరెన్సెస్తో వాళ్ళు చెప్పినటువంటి సమాచారం కూడా ఆ గ్రంథాల్లో ఉంది కదా. అప్పుడు మీరు ఎలా చెప్తారు దేవుడు నాకే అందించిండు, ఏ భక్తుడు ఏ భాషలో కూడా దీన్ని రాయలేదు అని? మంచి ప్రశ్న. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్న రెండు విధాలుగా నేను సమాధానం చెప్తాను. రెండు విధాలుగా నా స్టాండ్ సమర్థనీయము. ఓకే, రెండు యాంగిల్స్లో. మొట్టమొదటి యాంగిల్ ఏంటంటే, నా పుస్తకాలలో ఇదివరకు ఏ భక్తుడు చెప్పని క్రొత్త విషయాలు చాలా ఉన్నాయి నిస్సందేహంగా. ఉదాహరణకు మహిమ ప్రపంచంలో స్త్రీని సంఘమును ఒక స్త్రీతో ఎందుకు పోల్చాడు, స్త్రీతో పోల్చడమే కాకుండా మళ్ళీ ఆమె అంగాంగ వర్ణన పరమగీతంలో ఎందుకు రాశాడు, స్త్రీ శరీరంలోని వివిధ భాగాలు సంఘము యొక్క శరీరంలోని రకరకాల వర్గాలకు చెందిన విశ్వాసులు వేరే వేరే డ్యూటీస్ వాళ్ళకి నిత్యత్వంలో ఉంటాయి. ఆ సంఘము అనేది కడపటి హవ్వ, కడపటి ఆదాముని పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరు కలిసి పిల్లల్ని కన్నట్టు ప్రపంచాలను కంటారు అని నేను చెప్పింది ఏ బోధకుడు ఇంతకుముందు చెప్పలేదు. ఓకే, అది న్యూ రెవల్యూషన్. మహిమ ప్రపంచం టోటల్గా న్యూ రెవల్యూషన్. ఆ తర్వాత యాకోబు దేవుడు, అది చిన్న పుస్తకమైనా కూడా అదొక పిల్లలు ఇంకా పుట్టక ముందే చేయకముందు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించరు, ఎందుకు న్యాయము అనే లాజికల్ ఆన్సర్ పౌలే చెప్పలేదు. మీరు ఇలా చెప్తున్నప్పుడు బైబిల్లో ఉన్న భక్తుల కంటే ప్రవక్తల కంటే కూడా ఈయననే హెచ్చించుకొని వాళ్ళే నాకంటే చిన్నవాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఆ విషయాన్ని కూడా నేను చెప్పాను. ఏంటంటే ఆ భక్తుల కంటే నేను పరిశుద్ధున్నని కాదు, ఇది కూడా చెప్పిన రికార్డు ఉంది. పరిశుద్ధునని కాదు, ఇప్పుడు భగత్ సింగ్ గారి కంటే, పిఎం సమీల్ గారి కంటే, దేవదాసయ్య గారి కంటే నేను గొప్ప ఉండని కాదు. కానీ ఒక కొండను చూసేటప్పుడు 10 మైళ్ళ దూరం నుండి చూసిన వాడికంటే ఒక 1/2 మైలు దూరం నుంచి చూసిన వాడికి ఇంకా స్పష్టంగా కనపడుతుంది. అంత్యకాల సంభవాలకు ఆ భక్తులేమో 10 మైళ్ళ దూరం ఉన్నారు, నేను 1/2 మైలు దూరం ఉన్నాను. దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. భక్తిలో కానీ పరిశుద్ధతలో కానీ వాళ్ళకి నేను సాటి కానని ఎన్నోసార్లు చెప్పలేదా? చెప్పారు. దేవదాసయ్య గారు ఈనాడు బ్రతుకుంటే నేను ఆయన కాళ్ళు పిసుకొని కూర్చునేవాడిని, నేనే వాక్యం చెప్పలేను. పిఎం సమీల్ గారు కూడా ఆయన బ్రతుకుంటే కనుక నేను ఆయన పాదాల దగ్గర ఉండేవాడిని ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి భక్తులను నేనేదో వాడుకొని వాళ్ళ పేరు చెప్పకుండా ఎప్పుడు లేనే. అప్పుడు మీరు ఈ గ్రంథాలలో ఉన్న సమాచారము ఇతర ఏ భాషలో ఏ భక్తుడు ఎప్పుడు కూడా చెప్పలేదనే మాట ఎందుకు చెప్పింది? ఇప్పుడు మహిమ ప్రపంచము మ్యాటర్ ఏ భాషలో ఏ భక్తుడు చెప్పలేదు కదా. మీరు
ఆ రాసిన గ్రంథాలలో కొంతమంది భక్తులు చెప్పినటువంటి అంశాలు ఆ భక్తుల పేర్లను కూడా మెన్షన్ చేస్తూ చెప్పారు కదా, అది కదా అబ్జెక్షన్ వస్తుంది. ఆబ్జెక్షన్ రాకూడదు, ఎందుకంటే వాళ్ళకు బైబిల్ కూడా సరిగ్గా తెలియదు. నా మీద ద్వేషంతో వాక్యాన్ని కూడా చూడలేకుండా కళ్ళు బైర్లుగా గుడ్డితనం కమ్మేసింది. నేను 2 యాంగిల్స్ లో సమర్థనీయము అని చెప్తున్నాను కదా, 2 యాంగిల్స్ లో సమర్థనీయము నా స్టేట్మెంట్. సెకండ్ యాంగిల్ ఏంటిదంటే, మనం ఇప్పుడు పౌలు భక్తుడు కూడా సేమ్ నాలాగానే మాట్లాడాడు. ఓకే, అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము. సార్ ఇక్కడ ఒక చిన్న మార్పు అనుకుంటున్నా, అంటే పౌలు లాగానే మీరు మాట్లాడారా? పౌలు లాగానే మీరు కూడా ఇప్పుడు నేను చెప్తున్నట్టే ఆయన ముందు మాట్లాడాడు, ఆయననే మాట్లాడారు. మరి ఓకే, ఇప్పుడు ఆయన కంటే ముందు నేను ఎట్లా మాట్లాడతా? అదే ఓకే. అపోస్తలుల కార్యం 26, 26, 23. ఓకే. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. పౌలు ఇక్కడ చెబుతాడు, ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ నేను చెప్పడం లేదు అని చెప్పాడు. మరి ఈ మనిషే గలతీ పత్రికలో ఏమంటాడు? 1:11, 1:12. ఓకే. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచవలనే అది నాకు లభించినది. మరి ఇప్పుడు ఈయనకు యేసుక్రీస్తే బయలుపరిచాడు, ఏ మనుషుల నుంచి పొందలేదు అంటున్నాడు. మరి ముందుగా ప్రవక్తలు చెప్పినే తప్ప నేను ఏం చెప్పటం లేదంటున్నాడు. మరి రెండెట్లా నువ్వు రెకన్సైల్ చేస్తావు? ఇది కూడా ఒక క్వశ్చనే. కాబట్టి మనోనేత్రాలు గుడ్డి వైపై ద్వేషం నింపబడి ఒక మనిషిని తప్పుగా నిరూపించాలనేది ఒక కక్ష ఏర్పడ్డప్పుడు యెహోవా దేవుని కూడా తప్పించుతారు. అక్కడ విషయం ఏంటంటే, ప్రవక్తలు చెప్పిన విషయాలు, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేస్తాడు, ఆయన వలన ఇశ్రాయేలుకు సకల ప్రజలకు విమోచనం కలుగుతుందనే సంగతి ముందుగా ప్రవక్తలు చెప్పినవి తప్ప నేనేమీ చెప్పలేదు అని చెప్పాడు. అయితే ఆ ప్రవక్తల లేఖనాలు పౌలు జీవించిన కాలంలో లక్షల మందికి అందుబాటులో ఉన్నాయి. అవును. మరి అవే లేఖనాలు లక్షల మందికి అందుబాటులో ఉన్న తర్వాత పౌలు ఎందుకు ఆ పాయింట్ను తీసుకొని దాని కొరకు పోరాడి ప్రాణాలు అర్పించేశాడు? యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేస్తాడు అనే సంగతి ఏ లేఖనాల్లోంచి పౌలు నేర్చుకున్నాడు? ఆ లేఖనాలు అందరూ చదువుతున్నారు కదా. అవును. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. ఈయన ఎవరి పాదాల దగ్గర అయితే ఈ ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, గమలీయేలు ధర్మశాస్త్ర ప్రవీణుడు. మరి ఆయనకు తెలియదా ఇవన్నీ లేఖనాలు? తెలుసు. లక్షల మంది చదువుతున్నారు, కానీ ఇవి మన కళ్ళ ముందు మనం సిలువేసి చంపినటువంటి నజరేయుడైన యేసును గూర్చినవి ప్రవచనాలు అనే ఒక పాయింట్ వాళ్ళు మిస్ అయిపోతున్నారు. ఇవి నెరవేరని మన కళ్ళ ముందు అనే పాయింట్ మిస్ అయిపోతున్నారు. మరి ఎప్పుడు వచ్చింది ఆయనకి ప్రత్యక్షత? అవే లేఖనాలు ఆయన జీవితం అంతా బాల్యం నుండి పరిశోధించాడు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభు కనపడ్డారో అప్పుడు ఆ లేఖనాలు పట్టుకొని అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండకి వెళ్ళాడు. అక్కడ ఈ పంచకాండములు ఇవ్వబడిన మోషేకు, ఆది, నిర్గమ, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు ఆ సీనాయి కొండ మీదనే మోషే ప్రత్యక్షత పొంది రాశాడు. కనుక అక్కడికి వెళ్ళి మోకరించాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్ద 17 యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చింది. అరేబియా దేశం లోపలికి ఎందుకు వెళ్ళాడు అంటే, అక్కడ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ పరిశోధించి నేను ఏ క్రీస్తుని అయితే ద్వేషిస్తూ వచ్చానో అసలు ఆయనే ఈ ధర్మశాస్త్రం నిండా ఉన్నటువంటి మెస్సియా అనే సంగతి ఆయనకు ప్రత్యక్షత కలిగింది. కాబట్టి ఏ భక్తుడు కూడా మొత్తం తప్పు చెప్పలేదు, ఏ భక్తుడు కూడా 100% ట్రూత్ చెప్పలేదు.
ప్రతి భక్తుని బోధలో చాలా వరకు సత్యం ఉంటుంది, ఏదో ఒక విషయంలో అసత్యం ఉంటుంది. కనుక సత్యము ఎవరు చెప్పినా నేర్చుకోవాలి, అసత్యము ఎంత గొప్ప భక్తుడు, నాకు ఇష్టమైన భక్తుడు చెప్పినా దాన్ని ఖండించి సత్యబోధ కొరకు పోరాడాలి అనే ఒక స్టాండ్ దేవుడు నాకు ఇచ్చారు. అది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భక్త్ సింగయ్య గారు ఉన్నారు. ఆయన్ని నేను ఎన్నోసార్లు ఆదర్శ పురుషుడిగా, ఆదర్శ భక్తునిగా, ఎగ్జాంపులరీ సెయింట్గా నేను చెప్పుకుంటా. మరి ఆయన పరిశుద్ధాత్మ అన్య భాషలు ఒప్పుకోనే లేదు, దయ్యం పట్టింది అనేవాడు. మరి పిఎం శామ్యూల్ గారు ఉన్నారు, ఆయన మా తండ్రితో సమానము, పెద్ద పాస్టర్ గారు, పెద్దయ్య గారు అని గౌరవించేవాడు. రెండవ రాకడి విషయము ఆయన మొత్తం తప్పు, అంటే ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్ తప్పు. వీళ్ళందరూ కూడా క్లారెన్స్ లర్కిన్స్ గారి యొక్క డిస్పెన్సేషనల్ ట్రూత్ ఫాలో అయినారు. కనుక భక్తులను గౌరవిస్తూనే భక్తుల రచనలలో ఉన్నటువంటి పొరపాట్లు, ఎక్కడ పొరపాటు తప్పటడిగేశారు అనే దాన్ని మరి నేను ఎట్లాగా తెలుసుకున్నాను, ఎట్లా తెలుసుకొని, ఎట్లాగా వాక్యాధారాలు చూసుకొని కాదనడానికి వీలు లేకుండా దిస్ ఈజ్ రైట్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి రైట్, రెండో ఆప్షనే నీకు అవకాశం లేదు, ఇది సత్యము ఇంకేది సత్యం కాదు అని ఖండితంగా నేను నిరూపించడానికి మరి నాకెంత ధైర్యము, నాకెంత జ్ఞానం ఎక్కడ, మరి దేవుడు ఇవ్వకపోతే. ఓకే, కాబట్టి పౌలు చెప్పిన 2 సాక్ష్యాలు రైటే, తనకంటే ముందుగా ఉన్న ప్రవక్తలందరూ చెప్పినవన్నీ తప్ప ఏం చెప్పటం లేదు. కానీ ఏ కాంటెక్స్ట్ లో చెబుతున్నాడు ఈయన? ఆ ప్రవక్తల లేఖనాలను ప్రతి సమాజ మందిరము ఈ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు చదువుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, కానీ నజరేయుడు అని యేసు కాంటెక్స్ట్ లోకి రారు. ఓకే, ద సేమ్ వే విత్ మీ. నేను అన్ని పుస్తకాలు చదివాను. నేను ఎన్నోసార్లు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్థాపకురాలైనటువంటి ఎల్ఎన్జి వైటమ్మ గారిని గురించి కూడా నేను చెప్పాను. అసలు ఆమెకున్న బైబిల్ పరిజ్ఞానము, ఆ యొక్క వాక్చాతుర్యము, దాన్ని చూస్తే అసలు ఏ మగోడు ఆమె ముందు పనికిరాడు అనే సంగతి కూడా నేను చెప్పాను. ఆమెలో నుండి నేను ఎంతో నేర్చుకున్నానని చెప్పాను. మరి ఆమెను అంతగా అభిమానించి అంత నేర్చుకున్నాక నేను సెవెంత్ అడ్వెంటిస్ట్ ఎందుకు కాలేదు? పిఎం శామ్యూల్ గారిని అంత అభిమానించినాక నేను ప్రీ ట్రిబులేషనిస్ట్ ఎందుకు కాలేదు? అలాగే బాబ్ క్రో గురించి వీళ్ళు ప్రచారం చేయాలి. బాబ్ క్రో అంటే రాబర్ట్ క్రో, జిఆర్ క్రో ఆయన పేరు. ఆయన, నేను క్లియర్ కట్గా ఆ బుక్స్ ఇన్ఫర్మేషన్ నేను నా ప్రసంగాల్లో చెప్పాను. జిఆర్ క్రో, రాబర్ట్ క్రోను బ్రిటిషర్స్ కానీ వెస్టర్నర్స్ వాళ్ళు రాబర్ట్ ఎవరికి వచ్చిన పెట్టినేం లాగా బాబ్ క్రో రాబర్ట్ అనకుండా బాబ్ క్రో అంటారు. ఆయన సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉండేవాడు. ఆయన నేను వ్యక్తిగతంగా నేను ఎరుగుదును, ఆయన వ్యక్తిగతంగా నేను ఎరుగుదును. గాడ్ హ్యాస్ స్పోకెన్ మినిస్ట్రీస్ ఏదైతే ఉందో విశ్వవాణి, దీన్ని అంతా ముందు కోఆర్డినేట్ చేసింది ఆయనే. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన దగ్గర పోయినా కూర్చున్నా. ఆయనకు నేనంటే ఎంత ఇష్టము అని అంటే, యాక్చువల్గా మా మేనమామ గారైన డాక్టర్ ప్రమోదం జాషువా గారి పర్సనల్ ఫ్రెండ్ ఆయన. ఎందుకు ఫ్రెండ్ అంటే ఈయన బ్రదరన్స్ అన్నమాట. మా జాషువా తాత మొదలుకొని వీళ్ళంతా బ్రదర్ అని సహవాసంలో ఉన్నారు, స్కాలర్స్. సో ఆయన ఇంతలా బుక్ రాశారు, దాని పేరు ఫస్ట్ ద ల్యాంబ్ అండ్ ద బుక్. ఫస్ట్ ద ల్యాంబ్ అండ్ ద బుక్, గొర్రెపిల్ల గ్రంథం. తర్వాత దాన్ని ఆయన పేరు మార్చి ద లాస్ట్ టుమారో అని పేరు మార్చి అంతలావు గ్రంథం రాశారు. దాన్ని సెవరల్ టైమ్స్ నేను చదివాననే సంగతి కూడా ఎన్నోసార్లు చెప్పాను. చదివాను, ఆయనతో కూర్చొని డిస్కషన్ పెట్టాను. ఆయనకు బాబ్ క్రో నాకు ఆయన ఎంత క్లోజ్ అంటే, అప్పుడు నేను బ్రహ్మచారిని, నా కొరకు ఆయన పెళ్లి సంబంధాలు కూడా చూశాడు. ఓకే, ఆయన కూడా కొంతమంది అనాథ ఆడపిల్లలకు ఆయన ఆశ్రయం ఇచ్చి పెంచి చదివించి చేశాడు. బ్రదర్ ఐ థింక్ దిస్ ఈస్ ప్రావిడెన్షియల్, యూ కేమ్ ఆన్ ద రైట్ టైమ్
ఫలానా అమ్మాయికి నేను సంబంధం చూస్తున్నాను, ఒకవేళ నీకు ఇష్టమైతే చేసుకో, నీకు ఏం తక్కువ కానీ నేనని నాకు ప్రపోజల్స్ కూడా తెచ్చాడు బాబ్ క్రో గారు. అంత క్లోజ్ మేము. కాబట్టి నేను ఆయన బుక్ చదివాను. బాబ్ క్రో బుక్ ఆయన ఈ మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్, తర్వాత ప్రీ ట్రిబులేషన్, ఇవన్నిటిని ఆయన అసెస్మెంట్ చేశాడు సార్. అసెస్మెంట్ చేసి ఎక్కువ భాగము ఇది మిడ్ ట్రిబులేషన్ రైట్ ఏమో అనిపిస్తుంది. అనిపిస్తుంది కానీ ఐ డోంట్ నో, ఐ కెనాట్ సే కాన్ఫిడెంట్లీ. క్లియర్ కట్గా ఎవరైనా ఆయన పుస్తకం చదవండి, మిడ్ ట్రిబులేషన్ ఈజ్ ఓన్లీ ద రైట్ డాక్టరీ, మిగతావన్నీ కూడా రాంగ్ అని ఆయన చేసిన స్టేట్మెంట్ ఉందా? అంటే ఆయన ఆ స్టేట్మెంట్ చేయలేదు. నొప్పించక తానువ్వక అన్నట్టు. తప్పించుకోదు. అప్పుడు నేను ఆయన పర్సనల్గా అడిగాను, మీరు ఇంత పరిశోధన చేసి ఇంత స్కాలర్లీ బుక్ రాసి వాక్యాధారాలన్నీ మిడ్ ట్రిబులేషన్ కొరకే ఉన్నాయని చెప్తున్న తర్వాత దిస్ ఈజ్ రైట్ అండ్ ఆల్ అదర్ డాక్టర్స్ ఆర్ రాంగ్ అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? అన్ని తప్పు, ఇదొక్కటే రైట్ అని నువ్వు చెప్పకపోతే బుక్ రాయడం ఎందుకు అని కూడా నేను ఆయన అడిగాను. ఆయన ఏమన్నారు? బ్రదర్, వీ కెనాట్ బి జడ్జ్మెంటల్, ఇదే మాట అన్నాడు ఆయన. ఓకే. తర్వాత దాని గురించి మా మామగారు ప్రమోదం జాషువా గారు మేము కూడా డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు వెస్టర్నర్స్ అంతే బాబు, ఐఎమ్ అఫ్రైడ్ దిస్ ఈజ్ సో, ఐ ఫీల్ ఇట్ ఈస్ సో, ఇట్లా అంటారు తప్ప దిస్ ఈజ్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్ అనేది అట్లా అనరు బాబు అని. అంటే అనకపోయిన దానికి లక్షలు ఖర్చు పెట్టి బుక్కులు రాయడం ఎందుకు అని కూడా నేను అన్నాను. అంటే ఏమన్నారు ఆయన? అంటే నీకు చాలా ఉద్రేకం ఎక్కువ, నన్ను ఇది ఉడుకునెత్తురు. అది ఉడుకునెత్తుడు కాదు, మనం సత్యం కొరకైతే నిలబడాలి, కన్ఫ్యూజన్ తొలగించాలి కదా. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఇది 2 ఎంత అంటే నాకు తెలిసినంత వరకు 4, కానీ ఇంకెవడన్నా 5 అంటే కావచ్చు, 6 అయినా కావచ్చు అని చెప్పడానికి దానికి ఎక్కం ఎందుకు, ఇంకా 2 ఎక్కం ఎందుకు? అది అంచేత నాకున్నటువంటి ఆ టఫ్ స్టాండ్ను నేను నా బుక్లో అన్ని చదివాను. అసలు మనం పుట్టక ముందు 100 ఏళ్ల కిందటి నుండి అన్నీ ఉన్నాయి. మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఉంది, పోస్ట్ ట్రిబులేషన్ ఉంది, ప్రీ ట్రిబులేషన్ ఉంది, ఆ మిలేనియల్ కూడా ఉన్నది, అన్నీ ఉన్నాయని కూడా నేను చెప్తానే ఉన్నాను. కానీ మిడ్ ట్రిబ్ ఒకటే రైట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రాంగే కాకుండా ఈ వారం మధ్యలో ఎత్తబడడం తప్ప ఏది నమ్మినా యెజబెలు బోధలోకి వెళ్ళిపోయినట్టే అన్నంత తీవ్రమైన స్టాండ్ తీసుకున్నాను నేను. అట్లా తీసుకున్నాడు ఎవడు? ఇది తప్ప ఇంకేది నమ్మినా దయ్యము బోధ, అది అసత్యము, అబద్ధానికి జనకుడు సైతానే. ఒకవేళ వారం మధ్యలో ఎత్తబడేది అనేది నేను సత్యం అని చెప్తున్నది ఒక నిజంగా ఇది వాస్తవం అయితే కనుక అంచవారానికి ముందు ఎత్తబడము, తర్వాత ఎత్తబడి వాడిని కూడా అబద్ధములకు జనకుడైన సాతాను తెచ్చిపెట్టిన బోధ గనక మీరు 2వ రాకడకు సిద్ధపడాలంటే మిగతావన్నీ తీసి పారేయండి, ఇదే రైట్, ఇంకేది రైట్ కావడానికి వీలు లేదన్నంత దూకుడుగా, అంత కాన్ఫిడెన్స్తో నేను ఎట్లా చెప్పగలిగాను? అవే బుక్స్ మరి లక్షల మందికి అందుబాటులో ఉన్నాయి కదా. ఓకే సార్, ఇప్పుడు ఇది ఇలా ఉంటుంటే మీ గ్రంథాలలో ఉన్నటువంటి సమాచారం కొంత తీసుకొని వారు వాడుకుంటూ ఉంటే మీరు వాళ్ళను దొంగలని ఎందుకంటున్నారు? ఎందుకంటున్నానంటే నేను ఈ భక్తుల పేర్లన్నీ ప్రసంగాల్లో చెప్పున్నా, ఈ దొంగలు నా పేరు చెప్తలేరు, నా ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నారు. ఓకే, అయితే మీరు వాళ్ళ గ్రంథాల్లో ఉన్న సమాచారం తీసుకొని వాళ్ళ పేర్లు యుగాంతములో పెట్టకుండా ముందు మీరు కదా ఇది చేసింది అనే మాట. యుగాంతంలో నేను ఎగ్జాక్ట్ ఏ స్టేట్మెంట్ వాళ్ళ నుండి తీసుకున్నాను అంటే ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ వాళ్ళది ఏది లేదు కదా. ఓకే, అంటే వాళ్ళది ఎంతవరకు తీసుకున్నారు మరి? ఏం లేదు. ఇప్పుడు ఒక మాట, ఆయన పేరేంటి, ఆస్వాల్డ్ స్మిత్ గారు, ఒకానొక దురాత్మ పాతాళములో రెస్ట్లెస్ గా తిరుగుతూ ఉన్నది, అంచకాలములో అది మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళా ప్రపంచాన్ని పరిపాలించి అబద్ధ క్రీస్తు అవుతాడు అని ఆయన ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ అనే బుక్లో ఆస్వాల్డ్ స్మిత్ గారు రాశారు. ఈ విషయం నేను చెప్పాను, కానీ అది నిమ్రోదు ఆత్మ అని పిన్ పాయింట్ ఎవరు చేయలేదు.
ఓకే, మీరు చేశారు. నేను చేశాను. ఉమ్, కనుక ఫైనాలిటీలో ఉమ్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఇదే సత్యము, ఇంకేది సత్యం కాదు అని అబ్సల్యూట్ స్పష్టతను ఇచ్చింది మొట్టమొదటి నేనే. ఓకే. అయితే కూడా దీనికి పాతకాలం భక్తులందరూ నాకు కంట్రిబ్యూట్ చేశారనే సంగతి చెప్తానే ఉన్నాను కదా. ఆ, ఆ. ఇప్పుడు యుగాంతంలోనే రాయలేదు అనేది నేను మరి మైకుల్లో లక్షల మంది ముందు చెప్పింది అదంతా చెప్పినట్టు కదా. చెప్పినట్టు అదే అసలైన చెప్పినట్టు. అదే అసలు ఏం చెప్పినట్టు. ఆ, లక్షల మంది ముందు నేను వందల సార్లు చెప్పిన స్టేట్మెంట్లు అని చెప్పినట్టు కదా. ఉమ్, మరి నా పుస్తకాలు వీళ్ళు చదువుకొని ఉమ్, చెబుతున్న సత్యాలు ఓఫీర్ గారి నుంచే మేము నేర్చుకున్నామని చెప్పగలిగే సౌజన్యము యథార్థత ఈ దొంగలకు ఉన్నదా మరి? ఉమ్, లేదు కదా. అందుకే దొంగలాడు. ఓకే. నేను ఇప్పటికీ చెప్పుకుంటున్నా సగర్వంగా, ఉమ్, వీళ్ళందరూ నా గురువులే. దేవుడు గత కాలంలో వాడుకున్న భక్తులందరూ నా గురువులే. ఉమ్, నేను దేవదాసయ్య గారిలో నుండి ఎంతో విలువైన పాఠాలు నేర్చుకున్నా. పిఎం సామ్యుల్ గారి నుంచి, భగత్ సింగ్ గారి నుంచి, ఇంకోటి డాన్ స్టాంటన్ గురించి కూడా చెప్పారు వీళ్ళు. ఉమ్, డాన్ స్టాంటన్ ముఖమన్నా వీళ్ళకి తెలియదు. ఉమ్, నాకు ఇంత క్లోజ్గా తెలుసు డాన్ స్టాంటన్ గారు. ఓకే. అక్కడ సెకండ్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర విశ్వవాణి ఉమ్, స్టూడియోకు ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ లో ఉండేవాడు. ఎట్లా తెలుసు డాన్ స్టాంటన్ గారు అంటే? ఆస్ట్రేలియన్ మిషనరీ ఆయన. ఉమ్, మారనాథ రివైవల్ క్రూసైడ్ MRC అని నడిపించేవాడు. ఉమ్, ఎట్లా తెలుసు అంటే ఉమ్, మా అన్నగారు, మా పెద్దమ్మ కొడుకు థామస్ రెడ్డి గారు అని ఎన్నోసార్లు చెప్తుంటారు కదా. అవును. ఉమ్, ఆయన మీద ఆయన మంచి అందగాడు, హ్యాండ్సమ్ పర్సన్, ఇంజనీరు, సివిల్ ఇంజనీరు. ఆయన మీద చేతపడి ఏదో చేశారు, అదంతా వదిలించుకొని మళ్ళీ నార్మల్ అయిన తర్వాత ఆయన వినికిడి అయితే పోయింది. ఉమ్, అంత స్వస్థపరిచిన తర్వాత నాకు వినికిడి ఎందుకు ఇవ్వలేదు యేసయ్యా అని ఏడ్చి ప్రార్థన చేశాడు. ఉమ్, దాంట్లో నాకు ఒక సంకల్పం ఉండదని దేవుడు మాట్లాడితే, ఏంటి సంకల్పము, నా చెవులు ఎందుకు పోయినాయి అని అడిగితే, నీలాగా చెవులు లేనోళ్ళు ఉమ్, ఎందరో లక్షల మంది, కోట్ల మంది భూమి మీద ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా నేను ప్రాణం అర్పించాను. ఉమ్, వినుట వలన విశ్వాసం కలుగును అని ఉంది కదా, మరి చెవులు లేనోడు ఎట్లా వింటాడు ఉమ్, అని ప్రభువు మాట్లాడితే, అప్పుడు ఆయన అన్న మా పెద్దమ్మ కొడుకు థామస్ రెడ్డి గారు, సో ఆయన తనకున్నటువంటి ఆ ఉద్యోగం అదంతా ముందే రిజైన్ చేసేసాడు బాగోలేనప్పుడే. ఆయన మై డెఫ్నెస్ దట్ అదర్స్ మే హియర్ ఉమ్, అని ఒక సాక్ష్యం పుస్తకం రాశారు. ఓకే. నా చెవిటితనము ఇతరులు సువార్త వినడం కొరకు అని చేసి ఆయన డాన్ స్టాంటన్ గారికి రైట్ హ్యాండ్గా ఉండేవాడు. ఓకే. అప్పట్లో డాన్ స్టాంటన్ పుస్తకాలు తెలుగులోకి తర్జుమా చేయడానికి థామస్ రెడ్డి అన్న నా హెల్ప్ తీసుకున్నాడు. ఓకే. చేశాను. అంటే అంత క్లోజ్ ఏ ర్యాప్ బుక్ చేశారు? చాలా. ఇది బైబిల్ లెసన్స్ ఉంటాయి చూడండి. ఆహా. ఓకే. బైబిల్ లెసన్స్ అన్ని నాతోనే థామస్ రెడ్డి గారు చేయించారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని తెలుగు బైబిల్ లెసన్స్ ఉంటాయి అవన్నీ నేను చేసినాయి. ఉమ్, ఇప్పుడు మా అన్నగారు కూడా చనిపోయినారు, స్టాంటన్ గారు ఉన్నారు లేదు, ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి చాలా కాలం అయిపోయింది. ఉమ్, అయితే డాన్ స్టాంటన్ గారు పబ్లిష్ చేసిన బుక్కే ద టార్చర్డ్ ఫర్ క్రైస్ట్. ఉమ్, అది చదివి ఎన్నోసార్లు నేను బుక్ బోర్డు నుంచి భోరమని ఏడ్చానని ప్రసంగాల్లో చెప్పాను. ఉమ్, ద ప్రాఫెటిక్ అలర్ట్, ఇదిగో యేసు ప్రభు రెండవ రాకడ వస్తుంది, ఇదిగో ద సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్, ఉమ్, అంత్యకాల సూచనలని మంత్లీ ఒక పవర్ఫుల్ మ్యాగజైన్ రిలీజ్ చేసేవాడు ఆయన. ఉమ్, డాన్ ఈ స్టాంటన్, ఆయన పేరు డాన్ ఈ స్టాంటన్. ఆయనతో కూడా డిస్కషన్ అయింది ఉమ్, రెండవ రాకడ విషయం. ఉమ్. ఆయన ఏం నమ్మేవాడు? ఆయన ప్రీతిబు ఓకే. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది. శ్రమలకు ముందెత్తబడుతుంది అది. ఓకే. ఆయనతో కూడా నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సెకండ్ బ్యాడ్లో ఉన్నారు. ఉమ్, డిస్కషన్ అయింది. ఉమ్, మరి ఎట్లా శ్రమలకు ముందు ఎట్లా ఎత్తబడుతుంది? శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోతే అసలు శ్రమలు ఎవరిని శ్రమ పెడతాడు? అబద్ధ క్రీస్తు. ఉమ్, అబద్ధ క్రీస్తు విశ్వాసులనే కదా శ్రమ పెట్టాల్సింది, వాని భక్తులనే వాడు శ్రమ పెట్టాడు కదా. ఉమ్, ఇప్పుడు దేవుడు బూరలు ఊది ఉగ్రత పాత్రలు కుమ్మరించి బాధ పెట్టడమే కాదు, అది దేవుని వైపు నుండి శ్రమ. వీడు కూడా శిరచ్ఛేదనం చేస్తాడు,
చెరసాల్లో వేయిస్తాడు, వీడు కష్టపెడతాడు కదా దుష్టుడు. మరి వాని సొంత భక్తుల్నే వాడు జైల్లో వేయించి కష్టపెడతాడా? కాదు కదా. మీరు ఆలోచించండి అని అంటే ఆయన, ఓ బ్రదర్ వీ కెన్ నాట్ గో అగెయిన్స్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు ఆయన. లోకమంతటికి ఎదురు మనం పోలేము కదా అని అంటాడు. మరి యేసు నమ్ముడు అంటే లోకానికి ఎదురు భార్య కదా. అదైన తర్వాత ఆయన కొన్ని దినాలకే వయసు మీద పడ్డది. చాలా పెద్దవాళ్ళు వీళ్ళు, నాకు తండ్రులు కాగలిగినటువంటి ఆయన. నేను వాళ్ళ ముందు బచ్చా అయినా సరే మాట్లాడా. రెండవ రాకడను గురించి నేను ముఖాముఖి చర్చలు ఎంతో మందితో, ఏలూరు ఏజే మ్యాథ్యూస్ గారితో చేశాను. ఒక సందర్భంలో ఆర్ఆర్కే మూర్తి గారు కూడా నా ముందు కూర్చుని, వీళ్ళు ఏం నమ్మేవాళ్ళు? అందరూ ప్రీ ట్రిబే. ఓకే. అందరితోనూ ఇదే డిస్కషన్. అందుకే కదా ఆర్ఆర్కే మూర్తి గారు నన్ను ద్వేషించారు. ఓకే. థామస్ గారు ఏం చెప్పారు? ఆయన కూడా ప్రీ ట్రిబులేషన్, పెంటకోస్టలే కదా. మాట్లాడినప్పుడు ఏమన్నారు ఆయన? ఈ విషయం తప్పు, మీరు నువ్వు నమ్మే తప్పు బాబు, శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అని అన్నాడు. ఓకే. నేను ఆయన అడిగాను, ఈయన అన్న మాట చెప్పి చాలాసార్లు చెప్పాను, ఆయన కూడా చెప్పాను. ఏంటంటే ఎవరు, మన రాబర్ట్ కురో చేసిన స్టేట్మెంట్, ద లాస్ట్ టుమారో బుక్ లో చేసిన స్టేట్మెంట్ను నేను చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పాను. ఆయన పేరెత్తి ఏజే మ్యాథ్యూస్ గారు కూడా చెప్పాను. ఏంటంటే శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని నమ్మేవాళ్ళు ఎవరైనా, రాకడ సమయములో సంఘం ఎత్తబడేటప్పుడు కడబూరం రోగుతుంది కదా, తర్వాత మరి 7 బూరలు ఊదాలి. అంటే ఆఖరి బూర తర్వాత 7 బూరలు ఊదపడతాయి అని నమ్మాలి. ఓకే. మరి తర్వాత మళ్ళీ అబద్ధ క్రీస్తు ద్వారా చంపబడ్డ వాళ్ళు లేస్తారు కదా, అది మొదటి పునరుద్ధానం అని ఉంది. ముందే కొంతమంది ఎత్తబడితే అబద్ధ క్రీస్తు చంపింది మొదటి పునరుద్ధానం ఎలాగవుతుంది? అంటే మొదటి పునరుద్ధానానికి ముందు ఇంకో పునరుద్ధానం ఉంటుంది, ఆఖరి బూర తర్వాత 7 బూరలు ఉంటాయి అనే అబ్సర్డిటీని నమ్మాలి అనే సంగతి జిఆర్ క్రో గారు అన్నారు. ఆ సంగతి నేను ఏజే మ్యాథ్యూస్ గారి దృష్టికి తెస్తే, నేనేం చెప్పినా నువ్వు వినడం లేదు, నేను చెప్పిందే కరెక్ట్ అంటావు నువ్వు అని. అది గన్నవరంలో జరిగింది, విజయవాడ దగ్గర గన్నవరంలో జరిగింది. ఆయన కోపంగా లేచి వెళ్ళిపోయాడు. తర్వాత 2-3 చోట్ల ఆయన ఏదో కొన్ని పత్రికల్లో కూడా రాశాడు. ఒక కుర్రవాడు ఈ రోజుల్లో ఒక ఆయన కొత్తగా లేచాడు బోధకుడు, నా ముందుకు వచ్చి కూర్చున్నాడు, నేను ఎంత చెప్పినా వినలేదు, నేను చెప్పిందే కరెక్ట్ అని అన్నాడు. అంత గర్వం ఉండకూడదు, పెద్దలు చెప్తే వినాలని ఆయన కొన్ని పత్రికల్లో కూడా రాశాడు నన్ను గురించి. ఓకే. ఇంత పోరాటం చేసి, అయ్యా బాబు మీకు అందరికీ దండాలు, మీరందరు నా గురువులే, రక్షణ గూర్చి, మారు మనసు గురించి, పరిశుద్ధతను గూర్చి, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మీరు నేర్పినవి ఎన్నో నేర్చుకున్నాను, ఒప్పుకుంటాను, మీకు దండాలు. కానీ రెండవ రాకడ విషయం మీరు చెప్పింది కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ కరెక్ట్, బైబిల్ ఈజ్ రైట్, బైబిల్ ప్రకారం వారం మధ్యలో ఎత్తబడుతుంది అనేది నేను వీళ్ళతో వాదించి ఒక టఫ్ స్టాండ్ తీసుకున్నా. అయితే రంజిత్ తోఫిర్ యొక్క థియాలజీ ఈ రెండవ రాకడ ఒకటే కాదు కదా. అవును, ఇంకా 1001 ఇష్యూస్ ఉన్నాయి. 1001 ఇష్యూస్ ఉన్నాయి. టోటల్ బైబిల్ అంతా కోఆర్డినేట్ చేసి ఇప్పుడు ఈ జతపక్షుల సిద్ధాంతము, ప్రతి సిద్ధాంతాన్ని కనీసం 2 వచనాలతో మనం నిరూపించుకోవాలని చెప్పింది ఎవడు? నేను చెప్పాను. ఏ బుక్ లోనన్నా అది చూపెట్టమనండి. కనీసం 2 జంట వచనాల ద్వారా మనం ఒక సిద్ధాంతం నిరూపిస్తే దానికి వ్యతిరేకమైంది బైబిల్లో ఎక్కడ ఉండదు. అప్పుడు వాక్య సారాంశమే సత్యం అనేది మనము గ్రహించగలుగుతాం. ఆ వాక్య సారాంశం ఏమిటో తెలుస్తుంది. తర్వాత మునుపు జరిగిందే మరలా జరుగుతుంది, ఆ మునుపు జరిగిందే మరలా జరుగుతుంది అనేది కూడా 2 సార్లు రాయబడింది. ప్రసంగి 1:9-3:15 ఇలాగ ఎన్నో వేల కొలది సంగతులు. నెఫీలు అంటే ఎవరు?
అనేది 40 ఏళ్ల కిందట అందరికంటే ముందు ఖచ్చితమైన నిరూపణతో, ఇక మళ్ళీ అవునా కాదా ఏమో అయ్యుండొచ్చు, పెద్దోళ్ళకి ఎదురు చెప్పొద్దు అని ఏమాత్రము లాలూచి లేకుండా కుండ బద్దలు కొట్టి చెప్పింది నేను. ఉం? కాబట్టి ఇట్లా ఎన్నో సంగతులు, నేను ఏదన్నా పాయింట్ తీసుకుంటే ఇది రైట్, మిగిలిందంతా సైతాన్ బోధ అనే చెప్పుకుంటూ వచ్చాం. అట్లా చెప్పినోడు ఏడి? లేరు, ఎవరు లేరు. ఇది నమ్మితే తప్ప మీరు ఇంకేది నమ్మినా అబద్ధములకు జనకుడైన సైతాన్ గ్రిప్లోకి వెళ్ళిపోతున్నారు, జాగ్రత్త అని చెప్పినోడు ఎవడు? ఒంటరి పోరాటం చేశాను. కాబట్టి నేను చెప్పిన వాటిల్లో వేల కొలది సంగతులు ఇంతకు మునుపు పెన్నడు ఎవడు చెప్పని ఉన్నాయి. మహోన్నతుడు వేరు, సర్వశక్తుడు వేరు అని చెప్పింది ఎవడు? నేనే. కాబట్టి ఎన్నెన్నో విషయాలు అందరికీ నేను గురుస్థానం ఇచ్చాను, కానీ విశ్వగురువైన యేసుని అందరికంటే పైన పెట్టా. ఎవరు చెప్పిందైనా తప్పు కావడానికి అవకాశం ఉంది, కానీ బైబిల్లో యేసయ్య చెప్పింది తప్పు కావడానికి అవకాశం లేదు. ఆ అవగాహనతో గనక మనం ముందుకు సాగితే నమ్మవలసిన సిద్ధాంతాల సరళి ఇది అని స్పష్టీకరించిన మొట్టమొదట నేను. ఓకే, ఇది నమ్మండి, లేకపోతే మీరు యెజబెలు సంఘంలోకి వెళ్ళిపోతారు అని గర్జించిన బోధకుడు ఎవడు చెప్పండి? అంతకుముందు ప్రవక్తలలో నుండి అవి చెప్పినవి కాక నేను కొత్తగా ఏం చెప్పటం లేదు. అయితే కొత్త కోణంలో చెప్పాము, దాని యొక్క ఫైనల్ ఎఫెక్ట్ కూడా కొత్తగా ఇచ్చాం, దాని కంక్లూజన్ కొత్తగా ఇచ్చాం. అది మీరు ఓనుగా దేవుడి నుంచి పొందుకున్నది అది. ఓకే, గలతీ పత్రికలో ఏమంటాడు? మనుషుని యోచన ప్రకారమైంది కాదు, మనుషుని నుండి పొందలేదు అంటాడు. మళ్ళీ యెషయా, యిర్మీయా అవన్నీ ఎందుకు రాస్తున్నావు నువ్వు? ఆ యెషయా, యిర్మీయా ఎంతో మంది కొటేషన్ ఇచ్చారు, కానీ పౌలు ఇచ్చిన కంక్లూజన్ ఇవ్వలేదు. ఓకే, ఆ కంక్లూజన్ డైరెక్ట్ గా పైనుంచి వర్టికల్ రెవల్యూషన్. ఓకే, అది నేరుగా ప్రవక్తకు వచ్చేది. అదే పౌలుకు కలిగింది, అదే మీకు కూడా కలిగింది. ఓకే, ఇప్పుడు అమెరికా విషయంలో కూడా మీరు మాట్లాడుతూ, ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో అది అగ్ని చేత కాల్చబడింది మొత్తం. ఓకే, బాష్పీపటలం అయిపోయింది. ఇది మొదలే ఇంకా చాలా చోట్ల జరుగుతూనే చెప్తున్నాను. చెప్పారు, అవును. అమెరికా మొత్తం నాశనం కాలేదు కదా, అది ఒకటే జరిగిన అవుతుంది. ఎదురు చూడండి, అయిపోయిందా ఇప్పుడు ఇంకా? ఎందుకంటే రష్యా ఇన్వేషన్ ఇంకా కొంత దూరం ఉంది కదా. ఆ ఇన్వేషన్ అయ్యే లోపల, రష్యా దండెత్తి వచ్చే లోపల అమెరికా పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. అందుకే సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. అదే మొదటి నుంచి యుగాంతంలో కూడా చెప్పాను. ఓకే, సరే. ఇప్పుడు ఈ క్రైస్తవ ప్రపంచము ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా, ఆదిమ అపోస్తలుల నుంచి కూడా ఎందుకు ఇట్లా విభజించబడుతుంది అంటే, వాళ్ళేమో సువార్తలని, స్వస్థతలని ఏదో కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరేమో కరాఖండిగా ఇంత నిక్కచ్చిగా చెప్పడానికి గల దైవ చిత్తం ఏంది? ఇందులో మీకున్న స్పష్టత అంటే మీ గోల్ ఏంటి? నా గోల్ కాదు, దేవుని గోల్ ఇది. నా గోల్ కాదు. మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అని గర్జించినటువంటి స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ఏలియా ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది కనుక నేను స్పష్టతనే కోరుకుంటున్నాను, కన్ఫ్యూజన్ ససేమిరా అంగీకరించను. ఇది సత్యము అని ఒక బోధ చేస్తే దానికి వ్యతిరేకంగా ఇంకొక తలంపుకు మనం ఆస్కారమే ఇవ్వకూడదు. లీవ్ నో రూమ్ ఫర్ అనదర్ థాట్ ఆర్ అనదర్ డాక్ట్రిన్, అపోజింగ్ డాక్ట్రిన్ కు ఇంకొక రూమ్ మనం ఇవ్వకూడదు. దిస్ ఈజ్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్. అది స్పిరిట్ ఆఫ్ ఎలైజా. అసలు ఇంత కరెక్ట్ గా ఇట్లనే మాట్లాడాలి అని యేసు ప్రభువే చెప్పినట్టుగా ఏ పాస్టర్ ప్రొజెక్ట్ చేయట్లేదు. చేయడం మరి వానికి లేదు, ప్రత్యక్షత లేదు కదా. మరి అదే కదా ఇక్కడ వచ్చిన వర్టికల్ రెవల్యూషన్. అంటే ఇంతకు ముందు ఏలియా నుంచి ఈ మధ్య కాలంలో ఎవరికి ఇంతగా స్ట్రాంగ్ గా మరి ఎందుకు జరగకపోయి ఉంటది? జరగంటే దేవుడు ఎన్నుకున్నటువంటి దాసుని నేను దాన్ని కంప్లీట్ చేయడానికి, ఈ సంస్కరణ ఉద్యమాన్ని కరెక్ట్ అంతా కంప్లీట్ చేయడానికి దేవుడు ఎన్నుకున్న ఒక దైవజనుడిని నేను నమ్ముతున్నా. అది కొన్ని లక్షల మంది మాకు ఎక్కడ తీరని సందేహాలు ఆయన దగ్గర తీరనియండి, ఆయన దేవుని నోరు అని ప్రజలు నాకు పెట్టిన పేరు అది. నేనే ప్రవక్తను, నన్ను అంగీకరించమని నేను ఎప్పుడు చెప్పలే. నేను బైబిల్లోని కొటేషన్స్ తీసుకొని అవి నెరవేరుతున్నాయని ఎందుకు చెప్పానంటే అది సువార్త ప్రసంగం. బైబిల్ను నమ్మని క్రైస్తవేతరులారా, ఇదిగో బైబిల్లో రాయబడ్డ ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి.
ఉమ్, గనక బైబిల్లో ఉన్న యేసును నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు అనేది కూడా నెరవేరుతుంది. ఉమ్, గనక ఈ నెరవేర్పులన్నీ చూసైనా మీరు బాప్తిస్మానికి రండి అని చెప్పాను. ఉమ్. అంతేగాని ఈ నెరవేర్పులు చూసైనా నేను గొప్ప ప్రవక్తనని నమ్మండి నేను అనలేదు. ఆ, ఈ పనికి మన కుక్కలు అట్లా అంటున్నారు. ఓకే. ఉమ్. సరే, ఇప్పుడు దేవుడు సరే లాస్ట్గా ఇలాంటి క్లారిటీ క్రైస్తవ్యానికి, సమాజానికి, లోకానికి ఇవ్వాలని దేవుడు కోరుకోవడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏమిటి బాబు? అసలు క్రీస్తు రెండవ రాకడకు ముందు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, అప్పటిదాకా యేసయ్య భూమి మీదకి రాడు, పరలోకవాసిగా ఉంటాడని ఉంది కదా. ఈ ఈ పాయింట్ చెప్పింది కూడా మీరేనా? నేనే. ద టైమ్స్ ఆఫ్ రెస్టిట్యూషన్ వస్తుందని కూడా కొంతమంది ముందు చెప్పారు. పిఎం సామ్యుల్ గారు మొదలుకొని చెప్పారు. అయితే ఈ కుదురుబాటు కాలములలో సిద్ధాంత దిద్దుబాటు అనేది ఒక అంశము. అపోస్తలులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధన మనం నమ్మడం అనేది ఒకటి. తర్వాత సంఘములో ఉన్నటువంటి సువార్త బోధన విధానాలు మారాలి. రైట్ అండ్ రాంగ్ జడ్జిమెంట్ అనేది కూడా మనం కరెక్ట్ గా చేయాలి. చర్చ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, చర్చ్ గవర్నమెంట్, ఇది 5 విధాల పరిచర్యలు మళ్ళీ నెలకొల్పబడాలి, గుర్తించబడాలి, గౌరవించబడాలి, వాటికి అవకాశం ఇవ్వాలి. కనుక సంఘ పరిపాలన, సంఘంలో ఆర్థిక విధానాలు, ప్రపంచానికి సువార్త చెప్పే విధానం, మనం నమ్మే సిద్ధాంత పునాదుల విషయంలో స్పష్టత, ఇవన్నీ కలిస్తేనే అన్నిటికీ కుదురుబాటు కాలాలు అనే స్పష్టత కూడా మొట్టమొదట ఇచ్చింది నేనే. ఒకవేళ ఇవి జరగలేదనుకోండి, రాడిగా యేసు ప్రభు ఖచ్చితంగా రాడు. ఓకే, మరి మీరు ఒక్కరు తప్ప ఎవరు, ఏ పాస్టర్ కూడా దీన్ని ఒప్పుకోవడానికి సాహసిస్తలేరు కదా? వాళ్ళు అట్లనే ఉంటారు. మరి నోవాహు కాలంలో ఇంకెవడు ఒప్పుకోలేదు కదా. నీళ్ళు వచ్చి అందరిని కొట్టుకుపోయేదాకా ఎరగక ఉండేది అని నీళ్ళు మింగేదాకా అట్లనే మాట్లాడతారు. ఓకే, అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడాలి, ఇదే నమ్మాలి, ఇదే చేయాలి, ఇట్లనే చేయాలంటారు. అంతే ఇదే త్రోవా, దీనిలో నడువుడి అని యెషయా భక్తుడు చెప్పాడు కదా. అలా చెప్పిన వాడిని నేనే. ఓకే, ఇదే దారి, ఇప్పుడు ఇదే దారి దీంట్లో నడిస్తేనే మీరు ఎత్తబడతారు అనే సంగతి ఎల్ఎన్జి వైటమ్మ కూడా చెప్పింది. ఏంటి ఆమె చూపించిన దారి అంటే శనివారం ఆరాధన చేయాలి. ఆమె చూపెట్టిన త్రోవ అది. నేను చెప్పి ఇట్లా ఎవరికి వాళ్ళు ఒక్కొక్క త్రోవ పెట్టుకుంటున్నారు కానీ ఈ త్రోవలు మీరు అనుకున్నవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే విశ్రాంతి దినము అనేది నిజముగా మనం పాటించి తీరవలసిన విషయం అయితే గనుక మరి ఇది ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తునందున్నది అని కొలసీ పత్రికలో పౌలు రాయడు. 16:17. దిస్ ఈజ్ ఓన్లీ కొలసియన్స్ 2:16 దిస్ ఈజ్ ఓన్లీ ద షాడో. మళ్ళా షాడో లోపలికి పోతే ఎన్ని ఉన్నాయి? అన్నపానములు, పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినం. ఈ 4 నీడలే గాని నిజమైనటువంటి విషయాలు, నిజమైన విశ్రాంతి, నిజమైన పండుగలు, నిజమైనటువంటి విశ్రాంతి దినం, ఇవన్నీ కూడా అన్నపానాల నియమ నిబంధనలు నిజమైనవి క్రీస్తులో ఉన్నాయి. ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ నిబంధనలన్నీ కూడా ఓన్లీ షాడో. కనుక ఇప్పుడు మనం తప్పక పాటించాలి అన్నదాన్ని దేవుడు షాడో అని పిలువడు. కనుక వైటమ్మ గారికి తగు గౌరవం ఇస్తూ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఈ ఒక్క విషయంలో ఆమె రాంగ్ అని స్టాండ్ తీసుకున్నాను నేను. ఎవరిదో చూసి కాపీ కొట్టినోనికి అంత టఫ్ స్టాండ్ ఎలాగొస్తుంది? అవును, మరి ఇంతకుముందు వీళ్ళకందరికి ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టానని చెప్తున్నారు, మరి వాళ్ళందరూ కూడా అంత టఫ్ గా మాట్లాడలేదే. అంటే అందరు కూడా అయితే కావచ్చు, కాకపోతే అన్నట్టే ఉన్నారు. ఒక స్పష్టతనిచ్చింది నేనే, రంజితో ఫిరే, ఫస్ట్ టైం ఇన్ ద ఎండ్ జనరేషన్, లాస్ట్ జనరేషన్. అంటే ప్రపంచానికి. అయినా సరే, మరి గొప్ప గొప్ప బోధకులు అనబడిన వారు ఎంతో మంది ఉంటుండగా ఎవరికి కూడా ఈ యొక్క ఎన్లైన్మెంట్ ఎందుకు వస్తలేదు? వస్తుంది ఇప్పుడు. అంటే మీ ద్వారానే ఇప్పుడే వచ్చే అవకాశం ఉంది. వస్తుంది. ఇప్పుడు 100 మంది బోధకులు, సీనియర్ బోధకులు నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా మన పుస్తకాలు చదివి మన కాంటాక్ట్ చేస్తున్నారు 1000 మంది.
బ్రదర్ ఇంతవరకు ఏదేదో అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే మీరు తీసుకున్న స్టాండే కరెక్ట్ అనిపిస్తుంది. మీతో పాటు కలిసి మేము సేవ చేస్తామని ముందుకు వస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు లాస్ట్ గోల్ ఏంటిది? అందరు కలిసి మీతో పాటు కలిసి సేవ చేయాలనేదా మీ గోల్? నాతో పాటు ఏం చేస్తారు సేవ? నాకు ఇక్కడ ఉండి సచ్చింది ఏముంది? పైసలా డబ్బులా ఏమున్నాయి నా దగ్గర? అందరూ బైబిల్తో పౌలుతో కలిసి బైబిల్లో ఉన్న వాక్య సారాంశ సత్యంతో కలిసి సేవ చేయాలి. వాళ్ళు ఏ బోర్డు అన్నా పెట్టుకు, అది కూడా చెప్పాను నేను. నాకు బోర్డు భారం లేదు, బోధ భారం. బోధలు దిద్దుబాటు చేయాలి కానీ బోర్డులు మార్చుకుంటా కూర్చోవడం కదా, దానివల్ల ప్రయోజనం నీకు లేదు నాకు లేదు. అభిమానంతో పెట్టుకుంటానంటే పెట్టుకో నా బోర్డు, లేకపోతే నువ్వు ఏ బోర్డు పెట్టినా అది భూమి మీద ఎవడు గుర్తించడు, పరలోకంలో కూడా ఆ బోర్డు ఉండదు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద అందరూ కట్టబడాలి. ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ కొన్ని వందల సంఘాలు వేరే 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 బోర్డ్స్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు. మరి ఆరాధన క్రమం మనం చెప్పినట్టు మార్చుకున్నారు, రెండవ రాకడ బోధ మనం చెప్పినట్టు మార్చుకున్నారు. వాళ్ళు ఓపెన్ మినిస్ట్రీస్ కాదు. ఆయన దాని విషయం మేము ఆలోచన కూడా చేయం, బాధపడేది కాదు, అసలు ఆలోచన కూడా చేయం. నువ్వు ఏ బోధ అయితే ఏముంది, ఆ బోధను బైబిల్ ప్రకారం పరీక్షించుకొని నువ్వు మార్చుకోవాలి. పైన ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. నువ్వు నమ్మిన సిద్ధాంతాలన్నిటినీ కూడా బాప్తిస్మ విషయంలో, ప్రభురాత్రి భోజన విషయంలో, రెండవ రాకడ విషయంలో, ఆరాధన క్రమ విషయంలో మేము ఏదైతే ప్రతిపాదించామో అది నీకు సత్యం అనిపిస్తే అవలంబించు. బోర్డు అదే ఉండని. బోర్డు గురించి మేమేం ఆలోచించాము, ఎందుకంటే ఎత్తబడదు, బోర్డు ఎత్తబడదు కదా, ఎత్తబడదు, బోర్డు ఇక్కడనే ఉంటుంది. కానీ మన హృదయంలో నమ్మిన బోధ మనతో పాటు వస్తుంది పైకి, అది డేంజర్. ఓకే, ఒకవేళ వీళ్ళు ఎవరు మార్చుకోలేదు సార్, ఈనాడు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, ఎవరు మార్చుకోలేదు, ఈ త్రోవలోకి రాలేదు, ఈ సంస్కరణలోకి రాలేదు, సిద్ధాంతంలో వాళ్ళు ఎలాంటి మార్పులు జరగలేదు, వాళ్ళకి జరగబోయే నష్టం ఏముంది? ఇప్పుడు ఎవ్వరు రాకుండా అనేది ఉండదు బాబు. తక్కువ మంది అయినా తప్పకుండా వస్తారు, వస్తున్నారు, కళ్ళ ముందు కనపడుతుంది. అంటే రానోళ్ళకు ఉండే నష్టం ఏముంది? రానోళ్ళకు ఉండే నష్టం ఏముందో కూడా ఎన్నో సార్లు నేను చెప్పాను. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అది సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వాళ్ళందరి మీదికి దేవుడే ఒక శిక్ష పంపిస్తున్నాడు. అదేంటంటే మోసము చేసే శక్తిని పాస్టర్లకు పంపిస్తాడు, అందరికి, క్రైస్తవులకు. ఇది ఈ పత్రిక రాసింది అన్యులకు కాదు కదా, క్రైస్తవులకే రాశాడు. అన్యులు ఆల్రెడీ అబద్ధమే నమ్ముతున్నారు కదా. అవును, కనుక ఈ సత్యాన్ని నమ్మాం అనుకుంటున్న వాళ్ళు కూడా అబద్ధాన్ని నమ్మడానికి దేవుడు ఒక మోసం చేసే శక్తిని పరలోకం నుండి పంపిస్తాడు. ఓకే, ఎప్పుడు పంపిస్తాడు? ఎప్పుడు పంపిస్తాడంటే వీడు వచ్చిన అబద్ధమునకు జనకుడైన వాడు వాని కొడుకు వచ్చి భూమిని పరిపాలిస్తున్నప్పుడు యేసు ప్రభువు నేనే సత్యముని అన్నాడు కదా, గనక వాడు ఆపోజిట్, వాడే అబద్ధం. ఓకే, అంతవరకు వీళ్ళు బ్రతకకపోతే వీడు బతకకపోతే పరదేశంలో కూడా వాడికి వీడు నమ్మలేదు అని ఆ కోటా కింద, అవిధేయుల కోటా కింద ఉంటాడు, నిత్యత్వంలో భయంకరమైన నష్టం అనుభవిస్తాడు, ఏ బహుమానం ఉండదు పరలోకంలో. ఇప్పుడు వీడు నమ్మలేదు, అయితే అనేక మంది నమ్మకుండా చేసిన దుర్మార్గుడు కదా, మరి వాడి కిరీటం ఉండదు, సింహాసనం ఉండదు, ఏముండదు. అంటే పరలోకములోనే నష్టపోతూ దుఃఖపడుతూ ఉండే 100% ఉంటుంది. ఈ మాట కూడా ఎవరు చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు, ఇది కూడా నేనే చెప్పాను. అవును, పరలోకంలో ఒకసారి వెళ్ళిన తర్వాత అందరూ అల్లులు 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 అని మంచిగా గొర్రెపిల్ల పెళ్లి విందు, మైసూరు పాకులు, జిలేబీలు తింటామని వీళ్ళు బోధ చేశారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా సిగ్గుపడుట మరియు నష్టపోవుట, ఈ రెండు ఉంటేనే ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టి చెప్పింది నేను. మరి మొట్టమొదట మరి పౌలు భక్తుడు చెప్పిన మాట చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. గనక సిగ్గుపడనక్కరలేని పనివాడు అని అంటే సిగ్గుపడే పని వాళ్ళు ఉంటారని అర్థం.
కనుక చాలా మంది పరలోకానికి వస్తారు కానీ సిగ్గుపడతారు. ఇదొక విషయం. 1 కొరింథీ 3వ అధ్యాయము 15వ వచనం. వాని ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కనుక వీడు నష్టపోతాడు. సేవ చేశాడు, కర్ర గడ్డి కొయ్యకాలు లాంటి చీప్ మెటీరియల్ తో వాడు సేవ కట్టాడు. అగ్ని పరీక్షలో మొత్తం కాలిపోయింది. తన మట్టుకు తాను రక్షింపడతాడు. నమ్మి బాప్తిసం పొందాడు గనక. దేవుడు అన్యాయస్తుడు కాదు. నా రక్తమును ఆశ్రయించావు గనక ఉండు బిడ్డ, పరలోకంలో ఉండు. కానీ నువ్వు సేవ ఏం చేసినట్టు ఏం కనిపించలేదు, మొత్తం సున్నా అయిపోయింది, బూడిద మిగిలింది. ఉండు అట్లా ఫుట్పాత్ మీద ఉండంతే, నీకు సింహాసనం లేదు, నీకు కిరీటం లేదు అని అంటే అది నష్టము. ఈ నష్టము సిగ్గు ఈ రెండింటిని గురించి పౌలు అంటాడు, ఇది నిత్యమైన తీర్పు. ఓకే, తీర్పు దినాన మనకు ఒకవేళ సిగ్గు కలిగినా నష్టము కలిగినా అది నిత్యత్వం అంతా ఉంటుంది. హెబ్రీ 6వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బాప్సం కూర్చిన బోధయు హస్తగ్ని నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమౌటకు సాగిపోదాము. ద ఫౌండేషనల్ టీచింగ్ ఆఫ్ ది ఎటర్నల్ జడ్జ్మెంట్. నిత్యమైన తీర్పు ఒకటి ఉన్నది అనే పునాది. ఆ తీర్పు దినాన చాలా మంది సిగ్గుపడతారు, చాలా మంది నష్టపోతారు. ఆ సిగ్గు, ఆ నష్టం, ఆ అవమానం, ఆ నష్టం ఇంకా ఎల్లకాలం ఉంటుంది. 1,000,000 సంవత్సరాలు, 100,000,000 సంవత్సరాలు, యుగాలైనా సరే అది పోదిక. ఓకే, ఎప్పటికి అలాగే ఉంటుంది. వాళ్ళు తెచ్చిన ఆత్మలు ఉన్నారు కదా చాలా మంది. ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళని తిడతారు, ఏమయ్యా నువ్వు చేయబట్టి మేము ఇక్కడ ఉన్నాం, పనికి మళ్ళీ నీకు చర్చికి వచ్చి నీకు దశంభాగాలు ఇచ్చి నీ కాళ్ళు బిసికితే మా కిరీటాలు ఎక్కువ చేసావు, దుర్బోధనలో పెంచాం. అసలు కిరీటం కావాలనే కోరికనే లేదు కదా సార్ క్రైస్తవులు. జిలేబీలు, మైసూర్ పాకులు అంతే, ఇక్కడ కావాలి అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో ఒక భయంకరమైన పెనుమార్పే క్రైస్తవ సమాజంలో రావాల్సింది కదా సార్. అది కదా మనం తలపెట్టింది, ప్రతిపాదిస్తున్నది, మనం డిమాండ్ చేస్తున్నది, బలంగా ఈ సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్తున్నది మనమే. అప్పుడు ఇక్కడ ఉన్న బోధకులందరికీ ఇప్పుడు మీరే పెద్ద పాస్టర్ అవుతారు కదా సార్. అట్లయితే ఏమో అక్కర్లేదు. ఇంకోటి కూడా చెప్పాను, నేను మహాప్రవక్తను నేనని ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ పనికి మన కుక్కలు మర్చిపోయి ఉంటాయి కానీ ఎన్నిసార్లు చెప్పాను, నన్ను ఏలియా 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 అని అనకండి. నేను అంచకాలపు ఏలియాను కాదు. ఈ ప్రసంగం కూడా ఉంది. యూజ్లెస్ బగ్గర్స్ వాళ్ళకు ఏమన్నా మనసాక్షి ఉంటే గుర్తు చేసుకోవాలా. నేను ఏలియాలను తయారు చేసే ఒక సేవకుణ్ణి. నేను చెప్పేది నేను ఏలియానని గుర్తుపట్టండి అని కాదురా. మీరందరూ ఏలియాలు కండి. 100 మంది, 1000 మంది, లక్షల మంది ప్రపంచ క్రైస్తవులందరూ ఏలియాలై అందరూ సింహగర్జన చేయండి. మీరు ఎన్నాళ్ళ వరకు 2 తలంపుల మధ్య తడబడుచుందురని ఏలియాలాగా సింహగర్జన ప్రతి ఒక్కరూ చెయ్యండి. మీరందరూ ఏలియాలు కాండి. కొన్ని లక్షల మంది ఏలియాలు, నా కొడుకులు, కూతుళ్ళు, నా ఆత్మీయ బిడ్డలు లక్షల మంది ఏలియాలు అయితే చూసి సంతోషిస్తాను. పరలోకానికి వెళ్ళినాక నాకు ఏం బహుమానం కూడా వద్దు, యేసయ్య పాదాల దగ్గర ఉంటే చాలు. ఎన్నిసార్లు చెప్పాను. చాలా సార్. సరే, ఇప్పుడు క్రైస్తవులందరూ, బోధకులందరూ ఏలియాలు కావాలి అంటే ఏం చేయాలి వాళ్ళు? ఈ స్పష్టతను కోరుకోవాలి. ఏ సిద్ధాంతాన్ని గురించి కూడా 2-3 అభిప్రాయాలకు అలౌ చేయకూడదు. ఖచ్చితమైన ఒక స్పష్టత ఉండాలి. ఏది సత్యమో అది మనము స్పష్టీకరించుకొని స్పష్టంగా మనకు మనం వివరించుకొని ఒక క్లారిటీ మైండ్లో కలిగి ఉండి మన ఉపదేశాలు, సిద్ధాంతాలు స్పష్టంగా మనం బోధించి ప్రతి విశ్వాసిని స్పష్టమైన అవగాహనలోకి నడిపించాలి. అప్పుడే అది సత్యానికి స్తంభం. లేకపోతే ఇప్పుడు సంఘాలన్నీ కన్ఫ్యూజన్కు స్తంభం. అవును, ఇప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉంటే అది సైతానికి హెల్ప్ అవుతుంది. అసలు దేవుడు అల్లరికి కర్త కాడంటే గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని ఉంది. ఓకే, దేవుడు తికమకకు కర్త కాడు అంటే తికమకకు మరి దేవుడు కర్త కాకపోతే ఎవడు కర్త? సైతాను. ఓకే, అంటే తికమకను పూర్తిగా తొలగించడానికే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. నాకు మొదటి నుంచి గుండెల్లో అదే మంట పెట్టాడు. ఏదన్నా ఒకటి 2 ఏందంటే 4 అని చెప్పాలంతే తప్ప నాకు 4 అనిపిస్తుంది. కానీ ఏమో మరి ఇంకా పెద్దవారు చెప్తే 6 కావచ్చు, 9 కావచ్చు అనే ఫాల్తు మాటలు మాట్లాడదు పుల్పిట్ నుండి.
పులిపెట్టి నుండి అట్లాంటి ఫాల్తు మాటలు మాట్లాడొద్దు. ఇదే యెహోవా వాక్కు అన్నారు ప్రవక్తలు. నేను ఏ బోధ చేసినా అదే చెప్పి, ఇదే యెహోవా వాక్కు, ఇంకొకటి ఏది కాదు. దిస్ ఈజ్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. అంత ఖండితంగా చెప్పారు. ఇది నిజమో కాదో, ఈ దినాలు గడుస్తున్న కొద్దీ మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, గోగు మాగోగు యుద్ధం రావడం, ప్రపంచ ఏక ప్రభుత్వం రావడం వస్తా ఉన్న కొద్దీ ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అందరికి. అంటే ఈ మంట దేవుంది. ఓకే, అయితే ఇప్పుడు చెవి కలిగిన వాడు వినుడు గాక అన్నాడు సార్. పలుమార్లు అనేక సార్లు మాట్లాడతాడు, పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మాట్లాడతాడు. అంటే ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా సరే వినేవాళ్ళు లేరనే? ఎంతో మంది ఉన్నారు నాయన. అంటే వినని వారు ఎక్కువ మంది ఉన్నారని. వినోళ్ళు ఎక్కువ ఉండే, ఎప్పుడైనా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నిన్న ఒక సహోదరుడు వచ్చినారు, మంచి దైవజనుడు, దక్షిణ కోస్తాంధ్ర అభిషిక్త సేవకుల మీటింగ్ దయాసాగర్ గారు విజయవాడలో వించిపేటలో ఏర్పాటు చేశారు. ఆ సంఘం జ్యేష్ఠుల సంఘం అని పేరు. ఓకే, జ్యేష్ఠుల సంఘం. ఆ దైవజనుడు అభిషిక్తుడు, చాలా సంఘాలు కట్టారు, సత్యాసక్తి కలిగిన వారు. ఆయన పిల్లలు, ఆయన కుమారుడు కూడా సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డప్పుడు ఈ పుస్తకాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి, నేను సేవ కొరకు అభిషేకం ఓఫిరయ్య గారి ద్వారానే పొందుకుంటానంటే నన్ను పిలిచాడే. కొన్నిసార్లు వాళ్ళ పిల్లలు యవనస్తులు కుక్కట్పల్లి నిజాంపేట దాకా వచ్చారు. వాళ్ళు మీటింగ్ పెడితే నేను జ్యేష్ఠుల సంఘం అక్కడికి వెళ్ళాను. వెళ్ళి వాక్యం చెప్పాను. పేరు మాత్రం అట్లే ఉంది, వాళ్ళ బోధ మాత్రం ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ బోధ. బోర్డు సేమ్ జ్యేష్ఠుల సంఘం ఉంది. ఏదో కానుక తెచ్చి ఇచ్చారు బ్రదర్, దశమ భాగం అని. మరి లేవీయులు దశమ భాగంలో దశమ భాగం తెమని ఉంది కదా, కనుక తీసుకొని ప్రార్థన చేసి తీసుకున్నాను. వాళ్ళ పిల్లలు, పాస్టమ్మ గారు, పాస్టర్ గారు ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఇట్లా నేను 100 అన్నాను కానీ అది రాంగ్. 1000 మంది, 1000 మంది. కొంతమంది చిలకరింపు సంఘాలలో ఉన్నటువంటి దైవ సేవకులు నా పుస్తకాలన్నీ చదివిన తర్వాత అరే ఇది ముంచడం బాప్తిస్మమే కరెక్ట్ అని చెప్పి బాప్టిజం ట్యాంక్ కట్టించి వాళ్ళు ముంచడం బాప్తిస్మాలు పొంది విశ్వాసులకు ముంచడం బాప్తిస్మాలు ఇవ్వడం కూడా జరిగింది. అనేక మంది. కాబట్టి సంస్కరణ జరుగుతూనే ఉన్నది. ఓకే, కాకపోతే మొదటి నుండి కూడా ఒక సత్యానికి చెవులు ఇవ్వడం, హృదయం అప్పగించడము, విధేయత చూపడం అనేది మైనారిటీ చేస్తారు తప్ప మెజారిటీ చేయరు. ఓకే, ఈ సంస్కరణ అనేది ఎప్పుడు ముగిసేటట్టుంది సార్? ఇంకా ఇప్పుడు వేగం అందుకుంది. మధ్యప్రాచ్యములో ఉన్నటువంటి సంఘటనలు అదొక లైన్, దానికి ప్యారలల్ గా సమాంతరంగా ఈ సంఘములో సంస్కరణ. ఓకే, సంఘములో ఉన్నటువంటి ఆలోచన పరులు దేవుని గడియారం అన్నమాట మధ్యప్రాచ్యం, గాడ్స్ క్లాక్. నా పుస్తకాలు చదివిన వాళ్ళు ఈయనేంటి ఇంత ధైర్యంగా ఇంత ఖచ్చితంగా మాట్లాడతాడు, అన్కాంప్రమైజింగ్ గా మాట్లాడతాడు, ఇదే సత్యము ఇంకేది కాదు, నా అభిమాన పాత్రుడు నా కన్న తండ్రి చెప్పినా సరే అన్ని విషయాల్లో గౌరవిస్తా కానీ ఈ పాయింట్ మాత్రం తప్పు, ఈ పాయింట్ ఇదే రైట్ అని ఏంటి ఇంత ఖచ్చితమైన స్పష్టత ఏంటి అని ఆలోచనల్లో ఉన్నోళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ దేవుని గడియారం అటు చూస్తున్నారు ప్యారలల్ గా. అక్కడ ఇంకా స్పష్టత వస్తున్న కొద్దీ వీళ్ళందరూ ఒక్కమ్మడిగా కోట్ల మంది ఓఫిర్ మినిస్ట్రీస్ బోధలోనికి, సంస్కరణ బోధలోనికి వస్తారు. ఓకే, ఇదే త్రోవ, దీంట్లో నడవండి అని చెప్పిన దాంట్లో అందరూ వచ్చేస్తారు. అప్పుడు ఎందుకంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడా జరుగుతుంది కదా. సార్, ఇప్పుడు ఉన్న దైవజనులను ఒకవేళ దేవుడే నడిపిస్తే, ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ క్రైస్తవ సమాజంలో. అదేంటంటే మరియమ్మ రక్తమును యేసు పంచుకొని పుట్టిండు అనే వాళ్ళతో మరియమ్మ రక్తం యేసులో లేదు అని నమ్మేటువంటి వాళ్ళు కలిసి సేవ చేస్తున్నారు. కానీ ఇదే సత్యము లేఖనబద్ధమని ఇంత మీరు కరాఖండిగా చెప్తుంటే మీతో కలిసి రావడానికి ఇక్కడ ఉన్న అబ్జెక్షన్ ఏమైనా? కలిసి రావడం కాదు, ఇంకా నాకు వ్యతిరేకంగా పోరాడతారు వాళ్ళు. వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇప్పుడు అంటే దీని వెనకాల ఏం స్పిరిట్ ఉంది అనుకోవాలి. తప్పకుండా
అబద్ధమునకు జనకుడైన వాని ఆత్మ వశంలో వాళ్ళు పనిచేస్తున్నారు. అంతే అంటారా? ఎస్, అన్డౌటెడ్లీ. అయితే వాళ్ళ ద్వారా కూడా కొన్ని పాటలు క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరమైనవి ఉన్నాయి కదా సార్? మరి అదే కదా చెప్పేది. మరి ఏ మనిషిలో కూడా మొత్తము వాడు పాపపు మూట, రాంగ్ ఫెలో, 100% ఆయన ఎవడు ఉండడు. ఓకే. ప్రతి మనిషి, నేను ఇది కూడా నా టీచింగ్ మొదటి నుండి, ఉమ్. కొంత దేవుని కార్యము, కొంత దుష్టుని కార్యము కలిసే జరుగుతూ ఉంటాయి అందరిలో. ఉమ్, ఉమ్. మరి అట్లా ఉంటాయి కనుకనే తీర్పు సింహాసనం అవసరం అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు కొంతమంది అదే మాట మిమ్మల్ని అనే అవకాశం ఉంది. అందుకే తీర్పు, అందుకే తీర్పు రోజు తేట పడతారు. 100%. ఇక్కడ ఏది వాదిస్తే ఏది తేలదు, అక్కడ తేలుతుంది. అది కూడా ఎన్నోసార్లు చెప్పాను. కమాన్, నువ్వు అదే వాదం పట్టుకొని ఇదే వాదం పట్టుకుంటే అక్కడ పోయి నిలబడదాం. అగ్ని పరీక్షకు ఎవరు నిలబడతారో ఎవరు కాలిపోతారో చూద్దాం. అది కూడా చెప్తున్నాం కదా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఓఫీర్ గారి యొక్క స్టాండు. 45 సంవత్సరాలుగా వారు తీసుకున్న స్టాండ్, అదే స్టాండ్ మీద వారు ఉన్నారు. ఇప్పుడు వ్యతిరేకించేటువంటి వారు కేవలం బుద్ధిశూన్యులు అయ్యే అవకాశం ఉంది. అయితే దూరం నుంచి కాదు, దగ్గరికి వచ్చి చూసి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రంథాలను చదివి మీరు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్నిటిని తీసుకురండి. ఇప్పుడు దాదాపుగా ఈ 218వ ఎపిసోడ్ జరుగుతుంది క్షీరసాగర మదనంలో. ఇంత పబ్లిక్గా, ఇంత లైవ్గా అడిగిన ప్రతి ప్రశ్నకు తడుముకోకుండా ప్రతిదానికి క్లారిటీ ఇస్తున్నటువంటి దైవజనులు అయితే అద్దంకి రంజిత్ ఓఫీర్ గారే. ఇది ఎన్నోసార్లు మీకు ప్రకటించడం జరిగింది. అయితే చాలా మందికి ఇది వినే చెవులు కానీ చూసే కళ్ళు కానీ లేవని అర్థమవుతుంది. పెద్ద పెద్ద బోధకులకు, చాలా మంది క్రైస్తవ సమాజానికి కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరుచుకోండి. ఇకనైనా బోధకులారా బోధలు మార్చుకొని సత్యంలోనికి రావాలని ప్రేమపూర్వకంగా పిలుపునివ్వడం జరుగుతుంది. వస్తారో రారో ఇక మీ ఇష్టం, అది దేవుడే రేపు న్యాయపీఠం దగ్గర చూసుకుంటాడంటూ మరి దైవజనులు తెలియజేస్తున్నారు. సరే, ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ మధ్య ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఉదాంతము, ఆదేశ్ సోని అనేటువంటి ఆయన ఫేస్బుక్లో తాను మరి మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలన్నీ పునరావృతం అవుతాయి అన్నట్టుగా రకరకాలుగా స్త్రీలను మానభంగము చేస్తాము, నగ్నంగా తిప్పుతాము, కొడతాము, చంపుతాము మార్చి 1వ తారీఖున అని ఒక పోస్ట్ అయితే చాలా వైరల్ అయ్యింది. తర్వాత మళ్ళీ నేను అలా అనలేదు అంటూ వారు మాట్లాడుతున్నారు. ఒక క్రైస్తవుని పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్లో కూడా మీరు వెనుక తిరగకుండా ముందు కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ఏం చేయాలంటారు? ఏంటి దీని పరిస్థితి? నేను ఒక విషయం చెప్తాను మార్క్ బాబు. ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్గా, జాతీయ స్థాయి రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి ప్రజానాయకుడిగా నేను చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను ఈ విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే. మొట్టమొదటి సంగతి, ఏఐ వచ్చిన తర్వాత ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు నా వాయిస్ని రికార్డ్ చేసుకొని ఆ వాయిస్ అదే ఫ్రీక్వెన్సీలో అదే సౌండ్తో నా ముఖం పెట్టి నా ద్వారా నేను పలకని మాటలు నేను పలికినట్టుగా వీడియో క్రియేట్ చేసి విత్ 95% ఆఫ్ లిప్ సింక్ ఆల్సో. లిప్ సింక్ కూడా ఉంటుంది. అలాగా ఏఐ ద్వారా చేస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఆ ఆదేశ్ సోని అనేవాడి తర్వాత అతను రిలీజ్ చేసినటువంటి వీడియో నేను చూశాను. అసలు నేను అటువంటి వాడిని కాదు. నేను ఎప్పుడు కూడా అలాంటివి, ఆయన క్లియర్గా చెప్పినాడు, మసీహీ ఈసాయి బెహనోంకో, ఈసాయి బేటియోంకో, ఈసాయి మాతా లోగోంకో, ఈ మాటలు వాడాడు ఆదేశం. ऐसा मैं करने वाला नहीं हूँ, ये तो मेरा वॉइस नहीं, मेरा अकाउंट, ईमेल आईडी, मेरा अकाउंट हैक हो गया और किसी ने ऐसा संदेश मेरे नाम से भिजाया, वो जो किया उनके ऊपर मैं भी केस रजिस्टर कर रहा हूँ. ఈ మత కలహాలు పెంపొందించడానికి, నన్ను డిఫేమ్ చేయడానికి ఎవడో దుర్మార్గుడు నా పేరు వాడుకొని ఇట్లా చేశాడు, కాబట్టి నేను వాని మీద కేసు పెడతాను, నేను వదిలిపెట్టాను అని కూడా చెప్పాడు. అతని ముఖం చూస్తే కూడా చాలా సాధువుగా, చాలా ఇన్నోసెంట్ గా, ప్లెజెంట్ గా, ఒక ఫ్రెండ్లీ పర్సన్ గా ఉన్నది. ఇప్పుడు ఇటువంటిది మొన్న రాజేష్ మహాసేన అది ఒకటి పెట్టిన
ఆ పాస్టర్లను అందరినీ లా కొడుకులని అదనేది తిట్టినట్టు ఉమ్, రాజేష్ మహాసేన గారు భయంకరంగా అది ఆ బ్లూ కండువ వేసుకొని అంబేద్కర్ కండువ వేసుకొని పెద్ద వేదిక మీద అది నేను చూశాను. స్తబ్బులు గారికి ఫోన్ చేశాను. నా తమ్ముడు రాజేష్ ఒక్కనాటికి ఇలా మాట్లాడాడు. ఉమ్, పాస్టర్లను వాళ్ళ వీళ్ళను లా కొడుకులని ఎప్పటికీ ఆయన మాట్లాడాడు. ఉమ్, కనుక వెంటనే రాజేష్కు ఫోన్ చేసి కనుక్కోండి డబ్బులు గారు ఏం జరుగుతుంది అని అంటే వెంటనే ఆయన స్పందించి ఓఫిరన్న నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పండి, అన్నను వచ్చి కలుస్తా కూడా. నిజంగానే అన్న చెప్పింది కరెక్ట్, అది అసలు నేను కానే కాదు. ఆ? వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు ఒక దగ్గర పప్పులో కాలేశారు. ఉమ్, ఆ? మాదిగలను పాస్టర్లను వీళ్ళను అందరినీ లా కొడుకులను తిట్టు మాలలను వీళ్ళను తర్వాత పాస్టర్లను లా కొడుకులను తిడుతున్నాడు అని చూడు ఈ రాజేష్ మాదిగా అని ఆ, పెట్టేసరికి పప్పులో కాలేశారు కదా. ఆయన మాల మహానాడు సభ్యుడు. అవు. మాల మహానాడు మొన్న జరిగినట్టు మాలల సింహగర్జనలో లీడింగ్ పర్సన్ రాజేష్ మహాసేన. ఉమ్, కాబట్టి అదేంది రాజేష్ మహాసేన మాదిగా అంటాడు వీడెవడు ఉమ్, అవలగాడు, వీనికి అసలు బేసిక్స్ అసలు ఆ మనిషి ఎవరో ఆయన వివరాలు ఏంటో తెలియనోడు, ఉమ్, ఎవడో క్రియేట్ చేశాడు ఇది ఉమ్, అని పట్టేసి నేను అబ్బుల్ గారికి చెప్తే వెంటనే రాజేష్ చాలా సంతోషపడ్డాడు. ఉమ్, అంటే ఇట్లా రేపొద్దున రంజిత్ ఓఫీర్ గారు మార్క్ బాబును బాగా బూతులు తిట్టిండని నామకం పెట్టి కూడా ఒకటి క్రియేట్ చేయవచ్చు. ఆ, ఆ? ఇంకొకటి నా ముఖం పెట్టి ఏఐ ఉపయోగించే టెక్నాలజీ, నేను ఇంతకాలం యేసుని గురించి ప్రకటించినందుకు నేను ఎంతో చింతిస్తున్నాను, ఇదంతా అబద్ధమని ఇప్పుడే నాకు అర్థమైంది, నేను క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి గర్వాపసి అయిపోతున్నా అని చెప్పి నేను చెప్పినట్టుగా ఒక వీడియో క్రియేట్ చేయవచ్చు. ఉమ్, ఎందుకంటే అంత సమాజంలో దొంగనా కొడుకులే 99% ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆదిశ్ సోని ఏమంటాడంటే అది అట్లా చేశారండి, నేను నాది కాదు అని అంటున్నాడు. ఉమ్, కాబట్టి నేను అంటున్నాను రెండు ఆప్షన్స్. ముందు నిజంగానే ఆయన ఆ ప్రకటన చేసి ఉండొచ్చు, ఉమ్, చేసి ఉంటే కూడా ఉమ్, ఆయన యూ టర్న్ తీసుకొని ఉమ్, రైట్ అబౌట్ టర్న్ తీసుకుని నై బోలా అది నా ఉద్దేశం కాదు అన్నప్పుడు ఈ రెండోసారి చెప్పింది మనం నమ్మడం ఉమ్, సమాజంలో ఒక స్నేహపూర్వక వాతావరణం పుట్టిస్తుంది. ఓకే आदिश भाई, हम आपसे आपके ऊपर विश्वास रखेंगे, आप जो बोल रहे हैं ना दोबारा ऐसा मैंने नहीं बोला, मेरा मकसद उद्देश्य ऐसा नहीं है అన్నది मैं నమ్ముతా. కమన్ మనం చేతులు కలిపి నవభారత నిర్మాణానికి పనిచేయాలి అని వారిని కలుపుకొని పోతే దేశం బాగుపడుతుంది, దేశానికి మేలు కలుగుతుంది. అంతేగాని ఇలా ఇప్పుడు తర్వాత చెప్పేది అబద్ధం, ముందు చెప్పింది నువ్వు అట్లా నిజంగానే చేసావు నీతో గొడవ వేసుకుంటాం అనేది ఎవరికి మేలు కాదు. ఇదొక విషయం. ఇంకా రెండో విషయం ఏంటంటే ఆయన మరి నిజంగానే ఒకవేళ క్రైస్తవ స్త్రీల మీద అత్యాచారాలు చేద్దాము అని అనుకున్నోడు ఎవడు కూడా ఎంత బుద్ధిహీనుడైనా డేటుతో పాటు ఊరిలో ఫలానా ఊర్లో ఫలానా డేట్ చేస్తామని ఎంత స్టూపిడ్ కూడా అట్లా ప్రకటించాడు. చేస్తే చెప్పకుండా చేయవచ్చు. మణిపూర్లో చెప్పకుండా చేశారు. ఇప్పుడు కూడా దాక్కుని చేస్తున్నారు. దాక్కుని చేస్తున్నారు. కానీ ఫలానా మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్ లో ఫలానా గ్రామంలో అట్లా చెప్పరు కదా. కాబట్టి ఆదేశ్ సోనీకి ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా అతన్ని అణగదొక్కడానికి ఇట్లాంటిది క్రియేట్ చేసి ఉండొచ్చు. కాదు మొర్రో బాబు నేను అట్లా చెప్పలేదని ఆయన అన్నది సత్యం కావచ్చు. ఒకవేళ కాకపోయినా అది సత్యమని నమ్మడం ద్వారా దేశానికి ఏం లేదు. సత్యమని మనం ఇది సెకండ్ టైం డినై చేశాడు కదా, ఆ డినై చేసిన మాటలే సత్యమని నమ్మడం ద్వారా మనం దేశానికి మేలు చేసిన వాళ్ళు. అది పాయింట్. ఓకే సరే, ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ అనే పిలుపు దాన్ని ఏం చేస్తామంటే నా నోట్లోంచి ఒక మాట పోయిందంటే మరి జరగాలి కదా తప్పకుండా. అది 600 కెరూబులు దిగొచ్చినా సరే నేను నెరవేర్చుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు ఆయన అపాలజైజ్ చేసి నో మేము అట్లా అనేది అన్నాడు కనుక చలో ఛత్తీస్గఢ్ ఇంకా ఉంది. ఓకే
అక్కడ లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 17వ తారీఖు వరకు అయిపోతాయి. ఓకే. అదైన తర్వాత చలో ఛత్తీస్గఢ్ ఉంది. అది ఎందుకు? సర్వమత సమ్మేళనము. ఓకే. ఉలామా బోర్డు లాగా. అక్కడ ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు అందరినీ సమావేశపరిచి 10,000 మందితో మేమందరం అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రం. మతము ఎవరి వారి పర్సనల్ ఇష్యూ. ఎవరికి నచ్చిన మతం వాడు నమ్మొచ్చు. మతం పేరు మీద మనం కొట్టుకోవద్దు, ద్వేషించుకోవద్దు. ఏ నఫరత్ కి రాజనీతి బంద్ కరో, ప్యార్ కి రాజనీతి, సమझौతాకి రాజనీతి చలా అనే ఒక సందేశం మనం ఇవ్వబోతున్నాం. అది సో నేను చలో ఛత్తీస్గఢ్ ఉంది. ఆదేశ్ను కూడా వీళ్ళది విరుద్ధం దానికి. ఓకే. నువ్వు ఇక్కడ చెప్పబోయాని రాకపోతే ఆదేశ్ భాయ్ జో బోలే మై విశ్వాస్ కర్ రహా హూ. కనుక ముందు ఇంకెవరు కూడా అట్లాంటి తలంపులు ఉంటాయి మానుకోండి. అది మంచిది కాదు దేశానికి. ఇంటర్నేషనల్ గా మన పరువు పోతుంది. రేపిస్టుల కంట్రీ అయిపోతుంది. జంతువులు లాంటి మనుషుల దేశం అయిపోతుంది ఇది. కనుక అట్లా చేయకండి. అన్ని పార్టీలకు నా విజ్ఞప్తి. చూడండి, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరం ఉన్నాం, కలిసిమెలిసి ఉందాం అనే ఒక సందేశాన్ని ఇవ్వడానికైనా చలో ఛత్తీస్గఢ్ ఇంకా ఉంది. రైట్. ఓకే సార్. రైట్. అయితే దాని డేట్ ప్లేస్ తర్వాత 17th వరకు ఇది ఎలక్షన్ ఉంది. అయితే మేము ఐజీ దగ్గరకు ఆల్రెడీ వెళ్ళాం. మాకు పర్మిషన్ ఇవ్వమని. అక్కడ లోకల్ గా ఛత్తీస్గఢ్ అధ్యక్షుడు సత్యప్రకాష్ భారతి, మన ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షుడు, ఆయన ద్వారా ఆల్రెడీ నేను నడిపిస్తూనే ఉన్నా. అయితే ఐజీ గారు అన్నారట, ఇది ఎన్నికల గొడవలు మళ్ళీ నీదేం గొడవ బాబు, ఇది కానీ ఎన్నికల కోడ్ ఉంది కదా, ఇప్పుడు అడగొద్దు కూడా మీరు, అది అయిన తర్వాత రండి ఇస్తానన్నారు. సో దట్ విల్ హ్యాపెన్. అదొక గ్లోరియస్ ఈవెంట్. యావత్ దేశానికే ఒక పరిమళాన్ని వెదజల్లి అద్భుతమైన సభగా దాన్ని నిర్వహించబోతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు పంజాబ్ లో 3 సర్పంచులను గెలిపించుకున్నారు ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? భవిష్యత్తులో ఇంకా ఎలా జరగబోతుంది? అట్లనే ఇప్పుడు దుర్గ్ జిల్లాలో ఛత్తీస్గఢ్ లో 3 మేము మళ్ళీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా పోటీ చేయిస్తున్నాము. అంటే మాకు విజయావకాశాలు ఉన్నాయి అనుకున్నది ఆ స్థానాల్లో కాన్సన్ట్రేట్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ 3 అయితే మేము. జమ్మూలో కూడా ఇద్దరు గెలిచారు ఆల్రెడీ. జమ్మూలో 2 గెలిచారు, పంజాబ్ లో 3 గెలిచారు. దుర్గులో కూడా గెలిస్తే కనుక గెలిచిన సర్పంచ్లు ప్రెసిడెంట్ అందరితో ఒక మీటింగ్ పెట్టి సన్మాన సభ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్తాం. అదే ఐపీబీపీ అనేది ప్రజల్లో గుర్తింపు పొందుతుంది మెల్లిమెల్లిగా. పైసలు లేకుండా, డబ్బులు లేకుండా. మనకి ఎన్ని ఓట్లు వచ్చినా డబ్బులు చల్లి మాత్రం మనం గెలవలేదు, ప్రజాభిమానంతో గెలిచాం. అది మాకు చాలా గర్వకారణం. దేవుని స్తుతిస్తున్నాం. ఓకే. ఇండియా ప్రజాబంధు పార్టీ పెట్టి రంజిత్ ఓఫీర్ గారు పాస్టర్ గా ఉండకుండా తప్పు చేశారని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. చాలా మంది దైవజనులు, సేవకులు అనేటువంటి ముసుగులో చాలా అన్యాయం మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. విశ్వాసులందరూ ఒకసారి గమనించుకోవాలి. ఇప్పటికైనా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటివరకు అనేక మీ విలువైన సమయం ఇచ్చి అడిగిన ప్రతిదానికి సమాధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు ఒక పెళ్లి కూడా చేయాలి సార్, కనుక అర్జెంట్ గా వెళ్ళాలి. అవును సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు వైజాగ్ నుంచి ఒక లైవ్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ చక్కగా మరి సహోదరులు త్రివేది గారు, త్రినాథ్ గారు వారి యొక్క మినీ థియేటర్ నుంచి ఒక లైవ్ పాడ్కాస్ట్ మనం చేస్తున్నాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. మంచిది. వచ్చే శుక్రవారం దేవుని చిత్తం మళ్ళీ కలుసుకొని ఈ యొక్క క్షీరసాగరం కార్యక్రమం ద్వారా మరి కాస్త స్పష్టతను, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం. ఇంకా మీరు చాలా మంది కాల్స్ చేస్తున్నారు, చాలా ప్రశ్నలు ఉండిపోయాయి మీరు పంపించినాయి. మరి సమయం ఇక్కడ కంజెస్టెడ్గా ఉంది, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రండి, ఈ యొక్క ఉద్యమంలో మనం ముందుకు కొనసాగుదాం. సమయం తక్కువగా ఉంది. అందరూ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఈ యొక్క సత్య వాక్కును అనేకులకు చేరవద్దాం. ముఖ్యంగా యథార్థవాది టీవీ ఛానల్ వీక్షకులకు నేను తెలియజేస్తున్నది ఏమంటే, ఇప్పటివరకు విన్న ఈ సందేశం ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ను ప్రతి దైవజనునికి పంపించండి. ప్రతి సంఘానికి ఇది రీచ్ కావాలి. మరి అయ్యగారి అభిమానులు, అయ్యగారి శిష్యులు అందరూ కూడా మీరు ఈ దినమంతా దీన్ని షేర్ చేసే పనిలో ఉండండి. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో పర్సనల్గా ఫోన్ చేసి మరి చెప్పండి. ఈ యొక్క ఎపిసోడ్ను చూడమని పదే చెప్పండి.
మరి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటారని ఆశిస్తున్నాను. రండి, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. థ్యాంక్ యూ సార్. గుడ్. Thank you very much.